నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అయినటువంటి ఆసక్తికి నమస్కరిస్తూ ఈ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ఈరోజు ఓ సంచలనాత్మకమైనటువంటి సందేశాన్ని మనం ఆలోచించబోతూ ఉన్నాము. రహస్య భగవంతుడు. అంటే భగవంతుడు అంటే భగము నుండి సజీవంగా వచ్చినవాడు, పుట్టినవాడు అనే అర్థం ఉన్నప్పటికిని మరి రహస్య భగవంతుడు అని మీరు చెప్తున్నారు. ఆహ్, భగవం నుండి వచ్చినవాడు కాదా ఆయన? అని ప్రశ్నించవచ్చు. భగవం నుండి సజీవంగా పుట్టినవాడిని భగవంతుడు అని మనం ఎలా అయితే మాట్లాడుతూ ఉన్నామో, ఆ భగవంతుడు సజీవంగా బయటికి వచ్చినప్పటికిని ఆయన ముఖ్య ఉద్దేశము ధర్మ సంస్థాపన, ధర్మానికి గ్లాని జరిగినప్పుడు ఆహ్, సరిదిద్దే పని కూడా ఆయనే చేయటం జరుగుతా ఉంది. ధర్మ సంస్థాపన నిమిత్తం, ధర్మాన్ని సరిచేసే పని నిమిత్తం భూమి మీద మనిషి వలె శరీరం ధరించుకొని వచ్చినటువంటి భగవంతుడు ఆహ్, దైవ సంకల్పార్థమై తన కార్యాన్ని ఆహ్, 2 విధాలుగా నిర్వర్తిస్తున్నాడు అనే సంగతి గత ఉపన్యాసాల్లో మనం ఎన్నో ఆధారాలు చూసుకున్నాం. దేవుడు ఖురాన్ గ్రంథం ప్రకారం దైవజ్ఞానాన్ని అందించటానికి 3 విధానాల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని మనం పరిశీలన చేశాం. ఆకాశవాణి ద్వారా, తెరచాటు నుండి, దూతగా అంటే భగవంతుడిగా 3 విధానాలుగా చెప్పాడు అని మనం గతంలో పరిశీలన చేయటం జరిగింది. భగవంతునిగా ఆయన దైవ జ్ఞానాన్ని తెలియజేసిన సంగతి మనకు తెలిసినప్పటికిని, ముందున్నటువంటి 2 విధానాలు అవి 2 ఒకటే అనుకోండి. తెరచాటు విధానం, ఆకాశవాణి ద్వారా చెప్పిన విధానం ఒకటే వాస్తవంగా. కానీ 2 విధానాలుగా చెప్పడం జరిగింది. ఆహ్, వాణి ద్వారా చెప్పినటువంటి శబ్ద రూపంలో, వాక్య రూపంలో "ఆదియందు వాక్యముండెను" అన్నాడు. భగవద్గీతలో శబ్ద రూపంలో జ్ఞానం చెప్పబడిందని చెప్పాడు. అంతే. 2 ఒకటే అర్థాలున్నాయి. చెప్పబడినటువంటి ఆ జ్ఞానం ఆహ్, జిబ్రాయేలు దూత ద్వారా అంటే మహమ్మద్ వారికి చెప్పినట్టు సృష్టాదిలో ఆకాశవాణి ద్వారా అన్నాడు. వాస్తవంగా ఆకాశంలో ఉన్నటువంటి సూర్యగ్రహం గాని, జిబ్రాయేలు దూత గాని దైవజ్ఞానాన్ని చెప్పటానికి వారికి ఈ భూమి మీద ఎవ్వరు దైవజ్ఞానం చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే దైవజ్ఞానం దేవుడే చెప్పాలి. మరి దేవదూత సంపూర్ణమైన వాడా జ్ఞానం చెప్పడానికి? సూర్యుడు సంపూర్ణమైన వాడా అని ఆలోచిస్తే, సూర్యగోళాన్ని జిబ్రాయిల్‌నిగా అడ్డం పెట్టుకొని అక్కడ గురువే మాట్లాడాడు అనేది గత ఉపన్యాసాల్లో మనం మాట్లాడుకున్నాం. అంటే బయటికి కనపడేది ఆహ్, ఒక గ్రహంగా కనిపించొచ్చు, దూతగా కనిపించొచ్చు. కానీ వెనకాల ఉండి మాట్లాడేది హ్మ్, గురువే. అంటే గురువుకి ఈ విధానం కూడా ఉందా? అంటే ఉందనే గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. శరీరం ధరించి చెప్పేటువంటి గురువు ఒక పాళ్ళు పావు పాళ్ళు జ్ఞానం చెబితే స్థూల జ్ఞానంగా ఉండి చెబితే, ఆయన స్థూలంగా ఉండి చెబితే, రహస్య జ్ఞానం అనేది అంటే సూక్ష్మ జ్ఞానం అనేది ముప్పావంతుంది. చాలా పెద్ద జ్ఞానం అనమాట అది. సరే,
స్థూల, సూక్ష్మ జ్ఞానాన్ని చెప్పే పని కూడా గురువుదే కాబట్టి, కొంత స్థూలంగా, కొంత సూక్ష్మంగా, కొంత కనిపించి, కొంత కనిపించక 2 విధాలుగా ఇద్దరుగా గురువు ఒకడే 2 విధాలుగా, ఒక వ్యక్తి 2 కోణాలుగా జ్ఞానం చెప్పుతున్నాడు అనేది స్పష్టమైనటువంటి విషయమే. అయితే స్థూలంగా చెప్పే విషయాన్ని మనం ఎంచుకోగలుగుతున్నాం ఎంతో కొంత. యేసుక్రీస్తుగా, కృష్ణుడుగా, లేకపోతే పలానా భగవంతుడు అని మనం గుర్తుపట్టి చెప్పగలుగుతున్నాం. సూక్ష్మంగా ఆహ్, చెప్పే విధానం అనేది చాలా కష్టతరంగా ఉందన్నమాట. అంటే దేవుడు 3 విధాలుగా జ్ఞానం చెప్పాడు గదండీ! అని అనొచ్చు. మనకు తెలియబడింది 3 విధాలయినప్పటికిని, ఇది తెరచాటు విధానం, ఆకాశవాణి ద్వారా దూతగా తెలియబడినప్పటికిని, దూతగా అన్న ఈ విషయం కాడక మనం కొంత యోచన జేస్తే, దూతగా ఉన్నటువంటి భగవంతుడు 2 విధాలుగా పనిజేస్తున్నాడు అని జెప్పాలి. అంటే ఈ 2 ఈ ఆకాశవాణి ద్వారా తెరచాటు విధానం కాకుండా, ఈయన 2 విధాలుగా చేయటం వలన, ఇప్పుడు నాలుగో విధానం కూడా ఉందా అని డౌట్ రావచ్చు కొంతమందికి. భగవంతుడుగా దూతగా అనేది ఒక విధానమే గదండీ! మళ్ళీ ఇంకొక విధానం అంటున్నారు ఏంటండి అంటే, భగవంతుడు 2 విధాలుగా పనిజేస్తున్నాడు. ఆ రెండో విధానాన్ని స్థూలం, సూక్ష్మం అన్నాడు గాబట్టి, ఇప్పుడు నాలుగో విధానంగా కూడా తీసుకోవచ్చు. ఇది కొద్దిగా లోతైనటువంటి విషయం. కొంతమంది అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా ఇది అపార్థం చేసుకున్నా మాకు సంబంధం లేదు గాబట్టి, వాస్తవంగా నాలుగో విధానం అని కూడా చెప్పొచ్చు. కాబట్టి గురువు భూమి మీదకొచ్చినప్పుడు ముందు శరీరం ధరించినటువంటి భగవంతుడుగా రావచ్చు. లేదా రహస్య గురువుగా ముందు రావచ్చు. ఒకసారి రహస్య గురువుగా రావచ్చు. తర్వాత శరీరం ధరించిన గురువుగా రావచ్చు. శరీరం ధరించిన గురువుగా మొదటొస్తే తర్వాత రహస్య గురువుగా కూడా రావచ్చు. వెనక ముందుగా ఎప్పుడొచ్చినా ఆయా గురువు భూమి మీదకొచ్చాడు అంటే తను 2 విధాలుగా పనిచేస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి విధానం వేల సంవత్సరాలకో, లక్షల సంవత్సరాలకో భూమి మీదకొచ్చి జ్ఞానాన్ని చెప్పిపోతే, రెండో విధానం సూక్ష్మ విధానం ఉంది గాబట్టి, ఈ విధానం ఎప్పుడో ఒకసారి వచ్చి చెప్పిపోయేది కాదు. ఎల్లవేళలా చెప్పటం అనేది ఉంది ఆ పద్ధతిలో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు గురించి యోహాను సువార్తలో రాస్తూ యేసు ప్రభువారు శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఆ మాట తెలియజేస్తారన్నమాట యోహాను గారు. ఏమని? ఇదిగో నేను మీతో సదాకాలం, సదా అంటే శాశ్వత కాలం వరకు ఉన్నాను అన్నాడు. అంటే శరీరం ధరించి జన్మించి నీవు కొంతకాలానికి ఎళ్ళిపోయావు గదయ్యా! యేసు ప్రభువుగా వచ్చి, కృష్ణుడిగా వచ్చి. మరి సదాకాలం ఎలా ఉంటావు? అని వాళ్ళకి ప్రశ్నొచ్చింది. క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడని చెప్తున్నాడు. అది ఎలా అబ్బా! అని ఆలోచించారు ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు. బైబిల్ గ్రంథం చదివితే మీకు అర్థమైద్ది. అంటే ఎల్లప్పుడూ ఉండే విధానం ఏమిటి అంటే, రహస్య గురువుగా, సూక్ష్మ గురువుగా, దూతగా ఉంటున్నాడు అనే సంగతి మనకి దైవ గ్రంథాలు ఘోషిస్తా ఉన్నాయి. సరే, ఈ విషయాన్ని మనం గతంలో కూడా చర్చించాం కాబట్టి, ఈ రెండో విధానాన్ని, నాలుగో విధానాన్ని భగవంతుడిని 2 విధాలుగా పనిచేస్తాడు. దీన్ని నాలుగో విధానంగా కూడా చెప్పుకోగలిగితే వాస్తవంగా ఈ విధానాన్ని అనుసరించి మనం గమనించగలిగితే, ఈ రహస్య గురువుగా ఉన్నటువంటి గురువు ఏ విధంగా తన పనిని నిర్వర్తిస్తున్నాడు అని యోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆధారాలున్నాయి. ఖురాను, బైబిలు గ్రంథాల్లో మనం ఆలోచన చేస్తే ఎన్నో ఆధారాలున్నాయి. అంటే ఏ విధంగా పనిచేస్తున్నాడు అంటే, రహస్య గురువు అనే ఆయన అంటే శరీరం ఉన్నటువంటి మనుషుల్లో ఒక మనిషిని ఎంపిక చేసుకొని, ఖురాన్‌లో ఉంటది. మీలోనే ఒకడిని ఏర్పాటు చేసుకొని ఆయన మాట్లాడతాడని ఖురాన్ గ్రంథంలో చెప్పాడు. ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని, అతనితో కొంత ఒప్పందం చేసి, ఆయన జ్ఞానం చెప్పే అతని ద్వారా జ్ఞానం చెప్పే విధానం ఉంది. అబ్రాహాంతో ఉదాహరణకు మనం తీసుకోగలిగితే బైబిల్ గ్రంథంలో అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము ఆయన మాట విని, ఆయన
పంపించిన చోటుకి బయలుదేరిపోయాడు. అబ్రహాంతో చెప్పాడు దేవుడు, నీకు ఒక కుమారుడు పుడతాడు. నీ సంతానము వలన భూలోకములోని వంశములన్నీయు ఆశీర్వదించబడును అన్నాడు. నీ సంతానం వలన భూలోకములో వంశములన్నీ ఆశీర్వదించబడును. నీ సంతానము ఆకాశ నక్షత్రములోని ఇసుక రేణువులు నక్షత్రాలను పోలి ఉంటది. నక్షత్రాలను లెక్క పెట్టగలవా? లేవు. అంతగా ఉంటది నీ సంతానం. సముద్ర తీరమంది ఇసుక రేణువులంతగా నీ సంతానం విస్తరించబడద్దని చెప్పాడు. సరే, తనకు మాటిచ్చినవాడు నమ్మదగినవాడని అబ్రహాం విశ్వాసం పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఆ వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాంకి కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా పిల్లలు లేరు. ఆయన చూస్తే లెక్కింపలేని సంతానం నీకొస్తది. భూలోకంలో వంశాలన్నీ నీ వలనే ఆశీర్వదించబడతాయి. నీ సంతానం వలనని చెప్పాడు. ఈయన పిల్లలు లేరు. 100 సంవత్సరాల దగ్గరకొచ్చేసరికి అందరూ నువ్వు ఏదో దేవుడు చెప్పాడు అంటున్నావు. నీకో గురువుండి మాట్లాడుతున్నాడు అంటున్నావు. మరి ఆయన చెప్పిన మాట ఇప్పటికి జరగలేదు. నువ్వు కనపడేవాడు దేవుడా? దయ్యమా? అని కూడా అబ్రహాముని హేళన చేసే పరిస్థితి. అయినా అబ్రహాము తనను పిలిచినవాడు, తనకు చెప్పినవాడు నమ్మదగినవాడని విశ్వాసం నుంచి అయితే సడలిపోలేదు. సరే, ఒకరోజు మళ్ళీ దేవుని దూత అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాం, నీకు కుమారుడు పుట్టబోతాడయ్యా, మరలా ఈనాటికి అంటాడు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను కదా, మరలా ఇదే నాటికి నీ కుమారుడు పుడతాడని చెప్పాడు. చెప్పినప్పుడు అదే ప్రకారం తనకు ఒక కుమారుడు పుట్టాడు. అబ్రహాంకి పుట్టినటువంటి ఆ కుమారుడు పేరు ఇస్సాకు అని పేరు పెట్టారు. ఇస్సాకుకు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల దాకా వచ్చేసరికి అబ్రహాము వృద్ధాప్యంలో లేక పుట్టిన కుమారుడితో ఆనందంతో సంతోషంతో గడుపుతున్నాడు. దైవ దూత, రహస్య గురువు దేవదూత రూపంలో అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా అని పిలిస్తే, చిత్తం ప్రభువా అన్నాడు. ఎలా ఉన్నది పరిస్థితి అంటే, నా కొడుకు నువ్వు చెప్పిన వాగ్దానం ప్రకారం పుట్టాడు. ఎంతో హ్యాపీగా ఉన్నాం. మేము అసలు నువ్వు నీ మాటను మేము ఎంతో గొప్పగా భావించుకుంటున్నాం అని అబ్రహాం చెప్పడం జరిగింది. సరేలే కానీ, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వచ్చి అక్కడ దహన బలిగా నాకు అర్పించు అని చెప్పాడు. దహనం అంటే కాల్చటం, బూడిద చేయటం అని అర్థం. బలి అంటే మనిషిని నరికి కట్టెల మీద పడుకోబెట్టి కాల్చి బూడిద చేయమని చెప్పాడు. ఆ బలిని నాకు ఇవ్వు అని చెప్పాడు. అప్పుడు దేవుడు కుమారుని ఇచ్చాడు, దహన బలి చేయమంటున్నాడు. అసలు నేను దేవుడేనా? బలి కోరుతున్నా దేవుడు అవుతాడా అనే సందేహం రాలా. తనకెంతో ఇష్టమైన కొడుకు, అల్లారు ముద్దుగా లేక పుట్టిన కొడుకు, ఎంతో తనకు తెలిసిన దైవజ్ఞానాన్ని దేవుని భక్తిని నేర్పిన కొడుకు అయినా కుమారుణ్ణి పట్టుకుని మోరియా పర్వతానికి బయలుదేరిపోయాడు. మోరియా పర్వతానికి బయలుదేరిపోయినప్పుడు ఆ సంగతులతో అంటే అబ్రహాము ప్రవక్తగా దేవుడు నియమించిన నాటి నుండి అడుగడుగున పరీక్షలే. అంటే ఎంత పరీక్షలు అంటే తట్టుకోలేనంత పరిస్థితి. కాబట్టి మనం వాక్య రూపంలో చదువుదాం. ఆదికాండము 22వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీకొక్కడయున్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. దహన బలిగా చేయమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిని ఇద్దరిని తన కుమారుని వెంటబెట్టుకుని ఇస్సాకుని వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. కట్టెలెందుకు కాల్చాలి కదా, బూడి చేయాలి కదా, తీసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళిపోయాడు. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారిని, మీరు ఆ గాడితో ఇక్కడే ఉండండి అని కొండ కింద నుంచి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళదాం అని చెప్పి దేవుణ్ణి మొక్కి మీ వద్దకు మరలా వచ్చేదామని చెప్పి దహన బలి కొరకు కట్టెలను తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. కత్తి ఎందుకు? నరకటానికి. నిప్పెందుకు? కాల్చడానికి.
కుమారుడిని వెంటబెట్టుకుని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా కుమారుడు అడుగుతున్నాడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలి కొరకు గొర్రెపిల్ల ఏది అని అడిగాను. నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, దహనబలి కొరకు ఏదయ్యా గొర్రెపిల్ల తండ్రి అని అడిగాడు. అంటే తన్నే బలిస్తున్నాడనే సంగతి తనకు కూడా చెప్పకుండా అబ్రహాం తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాం విశ్వాసం ఏమిటో ఇక్కడ చదువుదాం. ఇప్పుడు గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలి కొరకు గొర్రెపిల్లను చూసుకున్నానని చెప్పాను. నేను తీసుకెళ్ళేది నిన్నే, కానీ అక్కడ బలిచ్చే సమయంలో దేవుడే చూసుకుంటాడు దాని కొరకు. అంటే ఎంత విశ్వాసం అండి ఆయన మీద, ఎంత నమ్మకమో చూడండి అని చెప్పాను. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠంపై కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు చేయి చాపి కత్తి పట్టుకొనగా కుమారుని బంధించాడు. కుమారుని కట్టెల మీద పడుకోబెట్టాడు. కత్తి తీసుకుని ఇక నరకటానికి ఎత్తాడట పైకి. అప్పుడు చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూత. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని దూత అని చెప్పాడు. అంటే దేవునికి కోటాను కోట్ల దూతలు ఉన్నాయి. లెక్కింపశక్యంగాని దూతల సమూహం ఉంది దేవునికి. మికాయేలు దూతగా చెప్పబడ్డాడు, జిబ్రయేలు దూతగా చెప్పబడ్డాడు, రఫాయేలు దూతగా చెప్పబడ్డాడు. ముఖ్యమైన దూతలు ఇంతమంది ఉండగా ఇక్కడ యెహోవా దూత అంటే యెహోవా పేరులో ఒక దూత కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ యెహోవా దూత ఆకాశము నుండి అబ్రహామా అబ్రహామా అని ఆతృతగా కంగారుగా పిలిచాడు. ఎందుకు నరికేస్తాడేమో, నేను ఇతని మీద పెట్టింది పరిశోధన, ఇతను నిజంగా నరికటానికి సిద్ధమైపోయాడు. ఎంత నమ్మకం అండి ఆయన మాట అంటే, ఏమాత్రం వెనక తీసుకోలేదు. అప్పుడు అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. ఎవరిని ప్రభువా అంటున్నాడు? దూతని. ఎందుకు ప్రభు అంటున్నాడు? ఆ దూతే యెహోవా పేరులో వచ్చినటువంటి దూతగా అబ్రహాం గుర్తించగలిగాడు. చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, ఫస్టే బలీమన్నాడు, ఇప్పుడు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమీ చెయ్యకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక. ఎవరికి ఇచ్చేది? ఎవరికి ఇవ్వాలనుకున్నాడు బలి? దేవునికి ఇవ్వాలనుకున్నాడు. ఏ దేవునికి? అల్లా, యెహోవా, ఈశ్వర్ అని ఎవరినైతే పిలుస్తున్నారో ఆయనకి ఇవ్వాలనుకున్నాడు. దూత ఏమని చెప్తుంది? నీకొక్కడ ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు. అంటే దేవుడికి ఇవ్వాలనుకున్నాడా అబ్రహాము? దూతకి ఇవ్వాలనుకున్నాడా? అంటే నాకు అని అబ్రహాంతో దూత చెప్తుంది. అంటే ఈ దూత స్పెషల్ పర్సన్గా మనకు కనపడతా ఉన్నాడు. ఇక్కడ అబ్రహాముని ఎంటాడుతూ ఉన్నాడు దూత. అబ్రహాముకి తోడుగా ఉన్నాడు. అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు, కొన్ని పరీక్షలు పెడుతున్నాడు, కొన్ని విధాలుగా నడిపిస్తున్నాడు అబ్రహాముని. నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని, నాకియ్య వెనుదీయలేదు కనుక దేవునికి భయపడేవాడు అని ఇందు మూలంగా నాకు అర్థమవుతున్నది అంద దూత. అంటే దేవుని దూతకి బలివ్వాలనుకుంటే దేవుడికి భయపడట. దేవుని దూతకి సంబంధం ఏమిటి అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, దూతగా అబ్రహాముతో ఉండి అబ్రహాముకి దైవజ్ఞానాన్ని చెబుతూ అబ్రహామును నడిపిస్తున్నటువంటి ఈ దూత దేవుడు ఒకటే అని అర్థమవుతుంది. అందుకే ఖురాన్ గ్రంథాలు అంటాడు, దూతల్ని అన్నా కానీ ప్రవక్తలను అన్నా కానీ అల్లాని అన్నట్టే అన్నాడు. ఎందుకంటే యెహోవా దూత హోదాలో ఇక్కడ ఒకరు అబ్రహాముని శాసించినట్టు, అబ్రహాముని ఎమ్మడించినట్టు, అబ్రహాముని పరిశోధించినట్టు కనపడతా ఉంది. ఇంకా 17వ అధ్యాయానికి వస్తే హాగరు అబ్రహాము రెండో భార్య అని చెప్పవచ్చు. హాగర్కి ఈ దూతే కనిపిస్తూ అబ్రహాముని నీ సంతానమును, నీకు ఇస్మాయేలు పుడతాడు, ఇస్మాయేలు నీ కడుపును పుడతాడు, అతని సంతానం ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేస్తా, ఆయన సంతానాన్ని కూడా. అంటే ఇస్మాయేలు అనే మాట, ఇస్మాయేల్ అంటే ఈరోజు ముస్లిమ్స్గా ప్రపంచవ్యాప్తంగా చెప్పబడుతున్న ప్రజలు అనమాట. మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని అక్కడ దూత చెప్పడం జరిగింది. అంటే దూత ఎలా ఆశీర్వదిస్తుందండి? దేవుని హోదాలో, దేవుని స్థానంలో ఒక దూత ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకి చాలా స్పష్టం అవుతుందన్నమాట.
అబ్రహాంతో మాట్లాడినట్టు కనపడుతుంది. అబ్రహాంకే కాదు, తర్వాత ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు వీళ్ళందరినీ ఎమ్మడించి నడిపించినటువంటిది ఈ దూత అని మనకి బైబిల్ గ్రంథం చదువుతున్నటువంటి వ్యక్తుల్లో ఆహ్, అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుని దూత పేరు మీద, దేవుని హోదాలో ఒక వ్యక్తిగా వ్యక్తులు ప్రవక్తలను నడిపిస్తున్నటువంటి విధానం ఇక్కడ మనకు కనపడుతుంది. అక్కడ శారాను ఆశీర్వదించి, "నీ సంతానం ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేస్తానన్నాడు." ఈరోజు ప్రపంచంలో ముస్లిమ్స్ లేని ప్రదేశం లేదు. అక్కడ వాగ్దానం చేయడం జరిగింది. ఒప్పందం అన్నాడు దాన్నే. ఇక్కడ అబ్రహాంకు ఒప్పందం చేశాడు. "నీ సంతానం ద్వారా భూలోకంలో రాజ్యాలన్నీ ఆశీర్వదించబడునన్నాడు." ఎందుకు? నీ సంతానం ద్వారా అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి 12 మంది, ఆ 12 మంది యోధా, యోధా గోత్రంలో క్రీస్తు రావాలి. యేసుక్రీస్తు రావాలి. ఆయన ద్వారా భూలోక రాజ్యాలన్నీ ఆశీర్వదించబడాలి అని చెప్పడం జరిగింది. అక్కడ శరీరం ధరించిన భగవంతుడు వచ్చే విధానాన్ని ఇక్కడ అబ్రహాంకి ముందే చెప్పటం జరిగింది. మరి చెప్పిన వాడెవరు? భగవంతుడు రాక గురించి అబ్రహాముకి చెప్పిన వాడెవడు? మోషేకి చెప్పిన వాడెవడు? దావీదుకి చెప్పిన వాడెవడంటే రహస్యంగా వీరిని వెంటాడుతూ ఉన్నటువంటి ఒక దూత అని మనం చెప్పొచ్చు. ఈ దూత గురించి ఇంకా ప్రత్యేకంగా మనం చూడగలిగితే నిర్గమాకాండం 23వ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చూడొచ్చు. నిర్గమాకాండం 23వ అధ్యాయము 20 వచనాన్ని చదువుకుందాం ఇప్పుడు. మోషేని మోషేని నడిపిస్తున్నప్పుడు దేవుడు మోషేకి ఎలా రక్షణగా ఉన్నాడో ఇక్కడ తెలియజేశాడు. చూడండి 23వ అధ్యాయం 20 వచనం. "ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి." మోషే నడిచేటప్పుడు, మోషే దేవుని పైన ఇచ్చే ధర్మశాస్త్రాన్ని అనేక మందికి బోధించేటప్పుడు దేవదూతల చుట్టూ కావలా ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఒక యెహోవా పేరుతో ఉన్నటువంటి దూత, దేవుని హోదాలో ఉన్నటువంటి దూత, అబ్రహాంకు వాగ్దానం చేసినటువంటి దూత మోషేకి తోడుగా ఉండటం జరిగింది. ఈ దూతని రహస్య గురువుగా కూడా మనం చెప్పవచ్చు. చూడండి ఇక్కడ, అంటే యెహోవాగా చెప్పబడింది ఆ దూత. యెహోవా అంటే పరమాత్మ. పరమాత్మే భగవంతుడిగా, రహస్య గురువుగా 2 విధాలుగా పనిచేస్తున్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమైంది. చూడండి, "నీకు ముందుగా పంపుతున్నాను. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను పంపుతున్నాను మోషే నీకు ముందుగా" అని చెప్పి ఆయన సన్నిధిని, దూతను పంపుతున్నానని చెప్పి ఆ దూత గురించి ఎంత రెస్పెక్ట్‌గా మాట్లాడుతున్నాడు చూడు పరమాత్మ. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను అన్నాడు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఎవరు? మోషే. "నువ్వు ఆయన మాట విను. ఎందుకంటే నీకు శరీరంలో ఉన్న సమస్త జ్ఞానాన్ని ఆయనే నీకు బోధించేది. నీకు ముందుగా మార్గాన్ని సిద్ధపరిచేది ఆయనే. నువ్వు నీతో ఉండి, నీలో ఉండి మోస అని పిలువబడ్డాడు ఆయన, ఆయన శరీరంలో ఉండటం వల్ల. ఈ రహస్య గురువునే. నీతో ఉండి, నీలో ఉండి ఆయన అనేక విషయాలు తెలియజేస్తాడు అని చెప్తున్నాడు చూడండి. అందుకని నీకు ముందుగా ఒక దూతను పంపుతున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపం రేపవద్దు సుమా. శరీరం ధరించి భగవంతుడిగా వచ్చేటువంటి యేసు ప్రభువుకి కోపం వచ్చినా పర్లేదు గానీ, ఈ గురువుకి మాత్రం, ఈ దూతకు మాత్రం కోపం ఎట్టి పరిస్థితిలో రానియొద్దు. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. మీ అతిక్రమం అంటే కర్మలు. మీ కర్మల్ని దహించడం. అంటే కర్మ దహించే పని ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలోనే ఉంది. పరమాత్మగా, శ్రీరామధర్మరాజులుగా, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మగా, పరిశుద్ధాత్మగా, మెల్కీసెదెకుగా ఇక్కడ మనకి ఆ దూత కనిపిస్తా ఉన్నాడన్నమాట. ఇది ముందు మీకు ఇంకా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి చూడండి. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను, మీ కర్మలను ఆయన కాల్చడు. నా నామము, అంటే యెహోవా అనే నా నామము ఆయనకు ఉన్నది. అంటే దేవుడికి ఏ పేరైతే ఉందో ఆ పేరు ఈ దూతకుందంట. అంటే అందుకే దేవుని హోదాలో అబ్రహాంతో చెప్తున్నాడు, "నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇయ్యవినది లేదు నువ్వు. కనుక దేవునికి భయపడు." అంటే దేవుడు వేరు, ఈయన వేరా? అంటే ఒకటే. అందుకే అన్నాడు, నాకిస్తే దేవుడికి ఇచ్చినట్టే, దేవుడికి భయపడితే నాకు భయపడినట్టే, నాకు భయపడితే ఆయన భయపడినట్టే అని చెప్తున్నాడు. ఆయన నేను ఏకమై ఉన్నాము అని చెప్తున్నాడన్నమాట. అంటే ఇప్పుడు మోషేలో అప్పుడు అబ్రహాముని ఎమ్మడించినటువంటి ఆ దూతే మోషేతో ఏం చెప్తున్నాడు ఇక్కడ? నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తే, "అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి నేను మోషే. వారిని నడిపించినటువంటి దేవుణ్ణి, వారితో నిబంధన చేసి, వాగ్దానం చేసి,
ఒప్పందం చేసి వాళ్ళతో ఉన్న విధంగా నీతో కూడా నేను తోడుగా ఉంటున్నాను అని చెప్పాడు. అంటే నేను ఒక ఒప్పందం చేశాను మీకు. ఆ ఒప్పందం ప్రకారం అబ్రహాముని, ఇస్సాకును, యాకోబును, నిన్ను నేను పట్టుకున్నాను. నీ తర్వాత ప్రవక్తలతో కూడా నేనే తోడుగా ఉంటాను. ప్రతి ప్రవక్త వెనక నేనే ముందు మాట్లాడతాను అని వాగ్దానం చేయటం జరిగింది. అబ్రహాముని, తన భార్యని ఎన్నో ఇబ్బందులు పెట్టాలని ఆ రోజు రాజు ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అబ్రహాముని, తన భార్యని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు దర్శనంలో కనపడ్డాడు ఈ దూత. ఏయ్! నువ్వెవరి జోలికి పోతున్నావో తెలుసా? అబ్రహాము జోలికి పోతున్నావు. అబ్రహాం ఎవడో తెలుసా? నా ప్రవక్త. అబ్రహాం ప్రవక్త. ప్రవక్త జోలికి పోతే నిన్ను, నీ వంశాన్ని నేను లేకుండా శపించేస్తానని చెప్పాడు. గజగజ గజగజ వణుక్కుంటూ వచ్చాడు అబ్రహాం దగ్గరికి. అయ్యా, నువ్వు దేవుని సేవకుడివని నాకు ముందే చెప్పొచ్చు కదయ్యా. నీకు ఇచ్చే గౌరవం నీకు ఇచ్చేవాడు కదయ్యా. నేను మామూలు మనిషిలాగా లెక్కేసి మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను అన్నాడు. అబ్రహాంకి అర్థం కాల. అంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావయ్యా అంటే, నీ వెనక ఒక పెద్ద శక్తి ఉంది, నాకు అర్థం కాలేదన్నాడు. అప్పుడు అర్థమైంది, ఈ దేవుడే నా వెనకాల ఉండి ఒక దూతగా ఉండి నన్ను అన్ని విధాలుగా ముందుకు నడుపుతున్నాడు అనే సంగతి అబ్రహాంకి అర్థమైంది. అబ్రహాం తర్వాత దావీదు, దావీదు తర్వాత యెషయా, ఆ యెషయా తర్వాత అనేక విధాలుగా ప్రవక్తలుగా భూమి మీదకి రావటం జరిగింది. భూమి మీదకి ప్రవక్తల రూపంలో, అంటే ప్రవక్తలుగా, అంటే శరీరం ధరించి, అంటే తెరచాటు విధానం ఆకాశవాణి ద్వారా చెప్పినటువంటి దేవుడు గురువుగా వచ్చి తానే బోధించడం కాకుండా ఇంకొక విధానం, నాలుగో విధానం, ప్రవక్తల ద్వారా కూడా దేవుడు జ్ఞానం చెప్పడం అనేది ఆనవాయితీగా ఆయన ఏర్పాటు ప్రకారం జరుగుతూ ఉంది అనే సంగతి మనకు తెలియబడతా ఉంది. అలా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తలుగా మనువు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, మోషే ఉన్నాడు, యెషయా ఉన్నాడు, దావీదు ఉన్నాడు. ఆ పరంపరలో ఎంతోమంది ప్రవక్తలు రావటం జరిగింది. వీరికి తరాలలో, యుగాలలో తోడుగా, రహస్య గురువుగా, దూతగా గురువే తోడుగా ఉన్నాడనే సంగతి మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా జ్ఞానం ఎందుకు చెప్పాలి అనేది మనం కొంత యోచన చేయగలిగితే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం, దేవుడు అంటే దేవులాడబడేవాడు, దొరకనివాడు అని మనం అర్థం చేసుకున్నట్టు, ఈ దేవుడు అనే ఆయన దైవజ్ఞానం చెప్పడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతుల్లో ఏవైతే ఉన్నాయో అందులో ఈ విధానం ఒకటిగా ఉంది అని చెప్పడానికి ఇంకా బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఏమిటంటే, ఒకసారి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం తీసుకోగలిగితే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో ఒక గొప్ప సందేశాన్ని దేవుడు తెలియజేశాడు. అది ఏమిటని ఆలోచన చేస్తే, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను ఒక దూతను పంపుతున్నాను. నువ్వు వెదుకుతున్న ప్రభు, అనగా మీరు కోరు నిబంధన దూత అన్నాడు. నిబంధన అంటే ఒప్పందం చేసేటువంటి దేవుడు అని అర్థం. ఎవరికి ఒప్పందం చేస్తున్నాడు? ఇదిగో నిన్ను పంపుతున్నానుగా ప్రవక్త. ఇక్కడ ప్రవక్తతో చెప్తున్నాడు ఈ మాట. నిన్ను పంపుతున్నాను కదా, నీకు ముందుగా, నీ వెనక, నీ పక్కన ఆవరించి ఉన్నాను నేను. అందుకే దావీదు అంటాడు, యుద్ధం యెహోవాదే, దేవుడే నా పక్షా నుండి యుద్ధం చేస్తున్నాడు, ఎవరు నన్ను ఓడించగలరు? దావీదు యుద్ధంలోకి వెళ్తే పరాక్రమశాలిగా నిలబడ్డాడంటే కారణం దేవుని శాన ఆయనకు తోడుగా ఉంది. అబ్రహాం గురించి ఒక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. అబ్రహాం గురించి ఆదికాండం 14వ అధ్యాయం. అబ్రహాము యుద్ధంలో నిలబడితే ఏ రాజు, ఏ శత్రువు ఆయన ముందు నిలబడేవాడు కాదు. కారణం ఏమిటంటే, అబ్రహాముకు తోడుగా దేవుని దూత ఉంది. ఏ రూపంలో ఉన్నాడో ఇక్కడ చూద్దాం. 14వ అధ్యాయం, ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. మరియు మరియు సాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చును. యేసుక్రీస్తు ప్రభువారు చూపించాడు కదా రొట్టె ద్రాక్షరసం, ఇది నా శరీరం, నా రక్తం అని. అదే విధానం యేసు ప్రభువారు శిష్యులకి నేర్పిన బోధే అబ్రహాంకి సాలేము రాజు చెప్పాడు ముందే, ఇది నా శరీరం, ఇది నా రక్తం అని.
అంటే జ్ఞానానికి రక్తాన్ని జ్ఞానానికి సూచనగా, శరీరాన్ని గ్రంథానికి సూచనగా అబ్రహాముకి ఆ రోజే ఈయన బోధించడం జరిగిందనమాట మెల్కీసెదెకు. చూడండి. అతడు కదర్లోయోమును అతనితో కూడున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనెను. ఎక్కడికెళ్ళినా ఓడించి, ఎదిరించి ఆళ్ళ తరిమి అబ్రహాం వచ్చేవాడనమాట రాజుల్ని. అప్పుడు సొదొమ రాజు అని అతన్ని కలుసుకున్నాడంట. సొదొమ అతను కలుసుకున్నటకు రాజు లోయలో సావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు సాలేము రాజైన మెల్కీసెదెకు, సాలేం అనే మాటకి సలాం అంటాం చూడండి. ముస్లిమ్స్ అంటారు సమాధానం కలుగ్గాక అంటారు. అంటే సమాధానానికి అధిపతి అయిన ఆయన్నే సాలేము రాజు అని పిలిచారు. ఎవరైనా అంటే మెల్కీసెదెక్ అని వాడారు ఇక్కడ. ఇప్పుడు సలాం అని ముస్లిమ్స్ అంటున్నారు, సలాం అని సమాధానం కలుగ్గాక అని క్రైస్తవులు అంటున్నారు. ఈ సలాం అనే మాట ఈ సాలేము రాజు నుంచి వచ్చిన మాట అనమాట. ఈ సాలేం రాజు ఎవరంటే సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అన్నాడు. ఇదే తెలుగు ఒరిజినల్ బైబుల్ అయిన ఆర్సిఎం క్యాథలిక్ బైబుల్ చూస్తే భగవంతుడు అని రాశారు అక్కడ ఏకంగా. మీరు చదవగలిగితే భగవంతుని పూజారి అని రాశారు ఏకంగా. మీరు కావాలంటే ఆర్సిఎం బైబుల్లో మీరు చూడవచ్చు అనమాట. ఎవరిని కలుసుకున్నాడు? అబ్రహామును కలుసుకున్నాడు. అప్పుడు భగవంతుడు జన్మ తీసుకున్నాడా? లేదు. మరి ఎట్లా చెప్పబడింది అంటే ఇక్కడ రహస్య గురువుగా, ఒక దూతగా అబ్రహాముకి శరీరం లోపల కలిగినటువంటి దర్శనాన్ని ఇక్కడ భౌతికంగా వ్యక్తీకరణ అలంకరణ భాషలో మనకు రాయటం జరిగిందనమాట. ప్రవక్తలకు కలిగినటువంటి దర్శనాన్ని ఒక వ్యక్తికి వివరించేటప్పుడు ఎలా వివరించాలో ఆ విధంగా ఒక వ్యక్తిని కలుసుకున్నట్టుగా రాయటం జరిగిందనమాట. అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ. మరియు సాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడైన దేవుని భగవంతుడు అని అక్కడ ఉంటుంది, యాజకుడు అన్నాడు. యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, అతడు వచ్చి ఏం చేశాడు? అబ్రహామును ఆశీర్వదించాడంట. అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడుతున్నాడు అని చెప్పాడంట ఆయన వచ్చి. అంటే సర్వోన్నతుడైన దేవుడి వల్ల నువ్వు ఆశీర్వదించబడతావని చెప్తానికి దేవుని పక్షాన్ని ఈయనెవరు అంటే ఆయనే ఈయనగా. ఎప్పుడు గురువు వచ్చినా గుర్తింపబడని విధంగా రావటం వలన అబ్రహామును ఆశీర్వదించడం అన్నాడు. అంటే ఇక్కడ అబ్రహామును ఆశీర్వదించినటువంటి ఈ మెల్కీసెదెకు ఎవరండి అని యోచన చేస్తే ఎబ్రీ పత్రికలో కొంత సమాచారం మనకి దొరికింది. ఎబ్రీ పత్రికలో 7వ అధ్యాయం బాప్తిస్మిచ్చి యోహాను పౌలు ద్వారా చెప్పించిన జ్ఞానం కాబట్టి ఇది మనం గమనించాలి. 7వ అధ్యాయం రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించను. ఎవరు? అక్కడ ఆదికాండంలో జరిగిన సంఘటన ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అన్నమాట. అబ్రహాముని కలుసుకుని ఎవరు ఆశీర్వదించారు? మెల్కీసెదెకు ఆశీర్వదించాడు. అదే విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకున్నాడు అంటే మెల్కీసెదెకు కలుసుకున్నాడని ఇందాక చదివాం ఆదికాండంలో. ఆశీర్వదించును. అబ్రహాము అన్నిటిలో, అబ్రహాం దగ్గర ఉన్న వస్తువులన్నిటిలో 10వ వంతు ఆ సాలేము రాజు అయిన మెల్కీసెదెకు ఇచ్చాడంట. ఎందుకు? గురువుగా భావించి, గురు దక్షిణంగా భావించి అతనికి ఇచ్చాడంట. అదే విషయం చెప్తున్నాడు. మెల్కీసెదెకు మహోన్నతుడైన దేవుని యాజకుడు అంట. మెల్కీసెదెకు నిరంతర యాజకుడిగా ఉన్నాడు. ఇతని పేరుకి మొదట నీతికి రాజు అని, సాలేము రాజుకున్న పేరు అర్థం చెప్తున్నాడు ఇక్కడ. నీతికి రాజు అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రానికి అధిపతి అని అర్థం. శాస్త్రాన్ని మోషేకి ఇచ్చిన వాడు అని అర్థం. శాస్త్రాన్ని అబ్రహాముకి చెప్పిన వాడు అని అర్థం. శాస్త్రాన్ని సూర్యుడి ద్వారా ఆ రోజు చెప్పిన వాడు అని అర్థం. రహస్యంగా ఉండి, రహస్య గురువుగా ఉండి శాస్త్రాన్ని ప్రవక్తలకు చెప్తూ ఉన్నవాడు అని అర్థం. అందుకే ఇతను ఎవరంట? నిరంతర యాజకుడిగా ఉన్నాడు. ఇతను మొదట నీతికి రాజు అనియు, తర్వాత సమాధానపు రాజు అనియు. సమాధానం అంటే ఏంటి? ఆదరణకర్త అని అర్థం. సమాధానం కలగజేసేవాడు అనమాట. అందుకే యేసుప్రభువు నేను వెళ్ళిపోతే ఆయన రాడన్నాడు. అంటే ఈయనెవరు? నేనంటే శరీరం ధరించినోడు, నా తర్వాత వచ్చే ఆయన పరమాత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త మీ మీదకి వస్తాడు. ఎవరి దగ్గరికి వస్తాడు? ప్రవక్త దగ్గరికి వచ్చే విషయం చెప్పాడు అక్కడ. భూమి మీద ఉన్న పతువులకు కాదండి ఇది. నేను వెళ్ళిపోతే ఆయన రావాలన్నాడు కదా, అదే చెప్తున్నాడు ఇక్కడ. మొదట నీతికి రాజని, సమాధానపు రాజని అర్థం ఇచ్చినటువంటి సాలేము రాజు అతడు అంటే శరీరం ధరించిన భగవంతునికైతే పలానా తల్లిదండ్రులు ఉన్నారని చెప్పొచ్చు అంచనా వేసి. కానీ ఇప్పుడు రహస్య గురువుగా, ఒక దూతగా ప్రవక్తలను నడిపిస్తున్నటువంటి ఆయన గురించి చెప్తూ అతడు ఏమన్నాడు తెలుసా? అతడు తండ్రి లేనివాడు అన్నాడు. భగవంతునికి ఉన్నాడు తండ్రి, తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, శరీరం ధరించున్నాడు కాబట్టి. కానీ ఇప్పుడు చెప్తున్న రహస్య గురువుకి ఎవరు ఉన్నారంట?
తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళియే లేదంట అతనికి. ఆ! అదే కృష్ణుడికి వంశావళి ఉందని చెప్పుతున్నారు. యేసుక్రీస్తు వంశావళి అని ఉంటది మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో. భగవంతుడికి వంశావళి చెప్తున్నారు. కానీ ఈయనకి తండ్రి లేదు, తల్లి లేదు, వంశావళి లేదంట. అంతేకాకుండా ఏమన్నాడు తెలుసా? వంశావళి లేనివాడును జీవితకాలమునకు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుడైన, దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. దేవుని కుమారుడిని పోలి ఉన్నాడు, పోలి ఉన్నాడు, పోలి ఉన్నాడు. అంటే ఏంటి? యేసుప్రభు అంటాడు చూడు, నన్ను చూస్తే ఆయన చూసినట్టే అన్నాడు. అంటే ఆయన ఎట్లా ఉన్నారు? ఏకమై ఉన్నారు, ఒక్కటిగా ఉన్నారు అని చెప్పాడు. అంటే భగవంతుడు కాకుండా భగవంతుడిని పోలిన ఇంకొకడు ఉన్నాడా? అంటే ఉన్నాడనే దైవ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. మరి ఈయన ఎక్కడున్నాడండి? అబ్రహాముతో ఉన్నది ఆయన కదా! అబ్రహాంకి వాగ్దానం చేసింది ఈ మెల్కీసెదెకు కదా! మోసే శరీరంలో, మోసే శరీరంలో ఉన్న గురువు ఈయన కదా! మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని తెలియజేసినటువంటి గురువు ఈయన కదా! అంటే శరీరం ధరించి కొంత, శరీరం ధరించకుండా కొంత ఆ గురువు దైవ కార్యాలు చేస్తున్నాడనే సంగతి చాలా స్పష్టమవుతుంది ఈ విషయాలు చూస్తుంటే. కాబట్టి ఈ గురువు రహస్య గురువుగా ఉండి, దేవుని దూతగా ఉండి, దేవుని ఒక సందేశాన్ని తీసుకొస్తున్నటువంటి గొప్ప విధానం సృష్టాది నుంచి ఉన్న విధానం అన్నమాట ఇది. గురువు వచ్చిన ప్రతిసారి గురువుకు ముందు గాని, వెనక గాని ఈ రహస్య గురువు పనితీరు ఉండి తీరుతా ఉంది. రావణ బ్రహ్మ వారిగా ఉన్నప్పుడు జనక మహారాజుకి రహస్య గురువుగా ఉన్నది ఆయనే. అక్కడ శరీరం ధరించిన గురువు అయినటువంటి రావణ బ్రహ్మ వారు చెప్పారు, శరీరం లోపల గురువు ఈయనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి అతను అన్ని విద్యల్లో ఆరితేరిపోయాడు. ఎందుకంటే ఇద్దరు గురువులు సహకారం ఉంటే సూక్ష్మ విద్యలు, అంటే సూక్ష్మం అనేది ముప్పావు ఉంటుందన్నాం కదా, ఆ విద్యలన్నీ యాక్టివేషన్ అయిపోతాయి. అతనికి తెలియని విద్య అనేది ఏమి ఉండదన్నమాట. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, కళ్ళు పోయిన వాడికి కళ్ళు కూడా రప్పించగలడు, కర్మను కాల్చగలిగే శక్తి ఈ ఇద్దరు గురువులు యాక్టివేషన్ అయినప్పుడు జరిగింది. భీష్ముడికి కృష్ణుడు ఉన్నప్పుడు రహస్య గురువు ఉన్నాడు. నీ ముందు బండి చక్రం పట్టుకుని వచ్చేవాడు ఎవరో తెలుసా? శరీరం ధరించిన గురువు అని లోపల గురువు చెప్పాడు భీష్ముడికి. వెంటనే సరెండర్ అయిపోయాడు. మరి భీష్ముడి దగ్గర ఉన్న విద్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? లోపల గురువు ద్వారా శరీరం లోపల యాక్టివేషన్ అయిపోయింది అనమాట. శరీరం లోపల ఉన్నటువంటి గురువు 7వ కేంద్రంలో ఉండి సమస్త విద్యలు భీష్ముడికి ఇచ్చేశాడు. అలాగే బ్రహ్మంగారి సమయంలో వేమనయోగి వారిగా అక్కడ ఉంటే ఈ బ్రహ్మంగారిగా ఇక్కడ ఉన్నాడు. ఈయనకి రహస్య గురువు ఉన్నాడు బ్రహ్మంగారికి. అంటే వేమనయోగి వారు రహస్య గురువు కాదు, పబ్లిక్ గురువు, శరీరం ధరించిన గురువు. అంతేకాకుండా శరీరం ధరించకుండా ఉండేటువంటి గురువు, రహస్య గురువు బ్రహ్మంగారికి ఉన్నాడు. అంటే బ్రహ్మంగారికి రహస్య గురువు ఉన్నాడు, మోషేకి రహస్య గురువు ఉన్నాడు, అబ్రహాంకి రహస్య గురువు ఉన్నాడు. అంటే రహస్యంగా కొంతమందికి ఒక ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని ఆ ప్రవక్తల ద్వారా జ్ఞానం చెప్పడం జరిగింది. మాకు ఒక వ్యక్తి బ్రహ్మంగారు భగవంతుడు అని చెప్పాడు. చెప్తే బ్రహ్మంగారు భగవంతుడు కాదు అని తెలియబడింది కదా, మీరు భగవంతుడు అని అలా చెప్తున్నారంటే, శరీరం లోపల ఉన్న 7 కేంద్రాల విధానాన్ని స్పష్టంగా చెప్పడం ఒక మనిషికి సాధ్యపడదండి. కాబట్టి అతను భగవంతుడని మేము అనుకుంటున్నాం. అంటే వాస్తవంగా అతను మనిషే, కానీ ఇతను భగవంతుడు అని అనుకుంటున్నాడు. కాబట్టి ఇది ఎంతవరకు వాస్తవం అని మేము యోచన చేసినప్పుడు ఇతను మనిషే కానీ ఇతను లోపల ఉన్నవాడు మనిషి కాదు. ఈ రహస్య గురువు, రహస్య భగవంతుడు, రెండో భగవంతుడు అని చెప్పొచ్చు. ఈయన్నే మహర్షి అని కూడా చెప్పొచ్చు. మహర్షి, అందుకే మహర్షి, భగవాన్ మహర్షి అని కూడా చెప్పొచ్చు. అందుకే మహర్షిగా, నమ్మకమైన ఆత్మగా, పరిశుద్ధాత్మగా, లేకపోతే మెల్కీసెదెకుగా ఈయన కనిపించి ప్రవక్తలని వెంట ఉంటూ దైవజ్ఞానాన్ని అందిస్తున్న వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అందుకే ఇదే విధానం అంటే ఇప్పుడు రహస్య గురువు, శరీరం ధరించిన గురువు వేరా అంటే వేరు కాదు. అందుకే ఆయన నేను ఏకమై ఉన్నాం అంటే ధర్మ సంస్థాపన నిమిత్తం ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు వాటిని సరైన దారిలో పెట్టడం కోసం వీళ్ళిద్దరూ ఏకమై పనిచేస్తున్నారు. కొంత స్థూలంగా, కొంత సూక్ష్మంగా వీరిద్దరు పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టమవుతూ ఉంది. అంటే ధర్మ సంస్థాపన నిమిత్తం వీరు ఇలా చేస్తున్నటువంటి తరుణంలో గురువు ధర్మ సంస్థాపన చేస్తున్నాడు అంటే, భూమి మీదకి వస్తున్నాడు అంటే
ప్రవక్తల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడంటే భూమి మీద ధర్మానికి ముప్పు కలుగుతున్న సమయంలో ఇటువంటి కార్యాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నాయి అనే సంగతి మనకు తేటమవుతూ ఉంది. అయితే ఈ రహస్య గురువు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరినైతే నిలబెట్టుకుంటాడో అతని ద్వారా శరీరం ధరించినటువంటి గురువు జ్ఞానాన్ని, శరీరం ధరించిన గురువు ఒక గొప్పతనాన్ని దశ దిశలా విస్తరింపజేయటం అనేది విధానంగా ఉంది. అందుకే కాలజ్ఞానంలో చూస్తే బ్రహ్మంగారు ఒక మాట చెప్పాడు. ఏమని? ఇద్దరు గురువుల్ని తేల్చి చెప్పేశాడనమాట బ్రహ్మంగారు. అంటే యెషయా ప్రవక్త యేసుప్రభు గురించి, రహస్య గురువు గురించి యెషయా గ్రంథంలో 400 సంవత్సరాల కిందట క్రీస్తు కంటే ముందు ప్రవచించాడు. అదేవిధంగా బ్రహ్మంగారు తన గురువు గురించి 400 సంవత్సరాల కిందట ప్రవచించాడు. ఏమని? ఒక ఆయన ఆనంద గురువు అన్నాడు. అతను సాంద్ర సింధు వేదకర్త అని చెప్పాడు అనమాట, శరీరం ధరించిన గురువు గురించి చెప్తూ. రెండో గురువుని శ్రీ రామధర్మరాజులు అన్నాడు. ఈ రామధర్మరాజులు ఇస్వానికి అధిపతి అని చెప్పాడు. అంటే ఈయన ఇస్వానికి అధిపత, ఆయన ఇస్వానికి అధిపత అంటే ఇద్దరు, ఆయన గురువే ఈయన గురువే, వీరిద్దరూ వేరుగా లేరు, ఏకమై ఉన్నారనే సంగతి బ్రహ్మంగారికి తెలియటం వల్ల, బ్రహ్మంగారికి ఎలా తెలిసిందంటే ఆయనలో గురువు ఉన్నాడు కాబట్టి. బ్రహ్మంగారు జీవుడే, కానీ యోగ్యత కలిగినటువంటి జీవుడు అన్నమాట. భీష్ముడి జీవుడే, ఆ జీవుడు గట్టివాడు, అంతే తేడా. అంటే ప్రవక్తలుగా ఉన్న ఏ జీవుడైనా గట్టివాడిగా ఉండటం వల్ల. అయితే ప్రవక్తలుగా ఉన్నటువంటి జీవుడు గట్టివాడని మనం చెప్పుకుంటున్నాం, కానీ వారికి ఎన్నో పరీక్షలు ఉంటున్నాయి అనే సంగతి మనం గమనించవచ్చు. బాప్తిస్మం ఇచ్చే యోహాను 30 సంవత్సరాల అరణ్యంలో మనుషులతో సంబంధం లేకుండా గడిపాడు. అబ్రహాం ఎన్ని పరీక్షలు, అడుగడుగున పరీక్షలే, తట్టుకోలేనటువంటి పరీక్షలు ఉన్నాయి. అయినప్పటికీ గురువు మీద తనకున్న విశ్వాసం పక్కకు తొలగల. ఏలియాకి విశ్వాసం తొలగల. ఏలియా విధానం గురించి యేసుప్రభు వారు చెప్పిన మాట వింటే ఆశ్చర్యపోతాం. ఏం చెప్పాడో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఒక గొప్ప మాటను చెప్పాడు యేసుప్రభు వారు. 11వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో 10వ వచనం, నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఏది? ఏలియా గురించి యేసుప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఎవరికి ముందుగా? ఏలియాకు ముందుగా పంపుతున్నాడంట. ఒక దూతను పంపుతున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి రాయబడును. అంటే రాయబడిందంటే అర్థం ఏంటి? కాలజ్ఞానం చెప్పబడింది. ఎప్పుడు చెప్పబడింది? యేసుప్రభు ఈ మాట చెప్పబడక మునిపే చెప్పబడింది. అప్పుడు చెప్పబడిన కాలజ్ఞానాన్ని యేసుప్రభు వారు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఏమని గుర్తు చేస్తున్నారు? ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ ముందర నీ మార్గం సిద్ధపరచును అని ఎవరిని గూర్చి రాయబడును, అతడే ఈ యోహాను అని యోహాను చూపించాడు. ఏ యోహాను? బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చూపిస్తూ ఈయన గురించి ముందే రాయబడింది. 400 సంవత్సరాల కిందట నా గురించి రాయబడింది, ఇతని గురించి రాయబడింది. నా గురించి ఏమని రాయబడింది? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని రాయబడింది. అంటే ఒక కన్యక ద్వారా నేను పుడతాను అని చెప్పి నా గురించి రాయబడింది. ఇతని గురించి ఏమి రాయబడింది? నీకు ముందుగా ఒక దూతను పంపుతున్నాను, ఆయన నీ మార్గాన్ని సిద్ధపరచును అని చెప్పి రాయబడింది అన్నాడు. దూతను పంపుతున్నానని చెప్తే, దూతను పంపితే మరి ఇక్కడ వచ్చింది యోహాను కదండి. యోహాను ఏమన్నా దూత అని ఆలోచన చేస్తే, యోహాను దూత అని ఆలోచన చేస్తే ఎక్కడుంది ఈ వాక్యం? ఏ వాక్యం యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు అంటే, ఈ వాక్యం ఎక్కడుందంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ఈ మాట. ఏమని ఉంది చదువుదాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ దూత గురించి ఏమి రాయబడిందో చూద్దాం. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను, మీరు వెతుకుతున్న ప్రభువు అన్నాడు. మీకు ముందుగా మార్గం సిద్ధపరచడానికి నేను ఒక దూతను పంపుతున్నాను, అతను ఎవరో తెలుసా? మీరు వెతుకుతున్న ప్రభువు అన్నాడు. దూతలు ప్రభు ఏంటి? ప్రభు అనే మాటని ఇక్కడ భగవంతుడు అని తర్జుమా చేశారు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. అంటే భగవంతుడిని పంపుతున్నాను అన్నాడు. అంటే కన్యక గర్భంలో భగవంతుడు వస్తాడని అక్కడ చెప్పాడు కదండి. మరి అక్కడ అది ఆయన్ని మళ్ళీ ఇక్కడ దూతని చెప్తున్నాడు. అంటే దూతని చెప్పిన చోట రహస్య గురువుని చెప్తున్నాడు. కన్యక గర్భంలో పుడుతున్నాడని చెప్పినప్పుడు శరీరం ధరించిన గురువుని చెప్తున్నాడు. అందుకే ఈ రహస్య గురువు ఎవరికి తోడుగా ఉంటాడంట చూడండి. తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా చెలవిస్తున్నాడు. ఈయన వస్తున్నాడని ఎవరు? పరమాత్మే చెప్తున్నాడు స్వయంగా. ఇప్పుడు ఈ వాక్యాన్ని యేసుప్రభు చూపించి నీకు ముందుగా ఒక దూతను పంపుతున్నానని చెప్పి రాశారు కదా, అది ఎవరో కాదు యోహాను గురించి అన్నాడు.
మరి గురువు వస్తున్నాడని చెప్తే ఇక్కడ యోహాను చూపిస్తున్నారు. యోహాను కూడా గురువేనా? అంటే ఆ రోజు వాస్తవం చెప్పాలంటే యేసుప్రభు గురువుగానే వ్యవహరించబడ్డాడు. మరి ఇతను మనిషి కాదండి. ఎలిజబెత్ జకర్యాలుగా పుట్టాడు కదండీ! ఇతను గురువైతే యేసుప్రభు కంటే ఇతను పెద్దోడైనట్టు అయితాడుగా. యేసుప్రభు చిన్నోడైతాడుగా. యేసుప్రభునే ఇతను బాప్తిస్మం ఇచ్చినప్పుడు, యేసుప్రభుకే ఇతను గురువైనప్పుడు, మరి ఇతను పెద్దోడు, యేసుప్రభు చిన్నోడవుతున్నాడుగా. అంటే వాస్తవంగా యోహాను దూతగా, గురువుగా చెప్పబడినప్పటికిని, యోహాను శరీరంలో ఉన్న ఆయన గురువు. అంటే యోహాను శరీరంలో ఎవరున్నారు? దూతగా పంపుతున్న ఆ దూతే యోహాను శరీరంలో ఉంది. ఆ దూత ఎవరు? రహస్య గురువు. ఆ రహస్య గురువే యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మం ఇచ్చాడు. యోహాను ఇవ్వలేడు. యోహాను మనిషే. అంటే యోహానులో ఉన్నదెవరు? గురువే ఉన్నాడు స్వయంగా. అందుకే ఈ యోహాను యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు అక్కడ వాక్యం ఏం చెప్పబడిందంటే, ఆయన నన్ను అభిషేకించను అంటాడు యేసుప్రభు. అంటే యేసుప్రభువుని అభిషేకించేంత శక్తి యోహానుకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, యోహానుకు లేదు కానీ యోహాను శరీరంలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ, ఒక దూత, దేవుని దూతే రహస్య గురువుగా ఉండి యేసుప్రభువుని అభిషేకించాడు. అప్పుడు జీవుడైన యోహానుకి తెలియబడింది వచ్చేవాడు గురువు అని. అంటే శరీరం లోపల ఉన్న గురువు చెబితే ఈ మహర్షి అన్నారు ఈయన్ని. శరీరం అనేది ఒక పుట్టతో, గృహతో పోల్చుకుంటే ఇందులో ఉన్నటువంటి గురువుగా ఏనుంటే ఏం చెప్తే శరీరం బయట ఉన్నటువంటి క్రీస్తుని గుర్తించగలిగాడు యోహాను. అంటే యోహానుకి గురువు ఉన్నాడా? రహస్య గురువు ఉన్నాడు. అందుకే ఆ గురువు వస్తున్నాడని చెప్పి, మీకు ముందుగా ఒక దూతను పంపుతున్నాడు అంటే గురువును పంపుతున్నానని చెప్పి, ఆ గురువు ఎక్కడున్నాడంటే యోహానులో ఉన్నాడని చెప్పాడు. అందుకే ఆ గురువే ఈ యోహాను అని యేసుప్రభు చెప్పాడు. అందరూ ఏమనుకున్నారు? యోహానుకు యేసుప్రభు కంటూ గొప్పోడు అనుకున్నారు. అప్పుడు వాస్తవంగా యోహాను కాదు, యోహాను శరీరంలో ఉన్న ఆయన యేసుప్రభును అభిషేకించాడు. అందుకే యేసుప్రభు ఏమంటాడు? బీదలకు సువర్తమానం ప్రకటించడానికై యెహోవా నన్ను అభిషేకించను అన్నాడు. అంటే యేసుప్రభుని అభిషేకించింది యోహాను అనుకుంటున్నారు అందరూ. కానీ యోహాను కాదు, యెహోవాయే అభిషేకించాడు. అంటే యోహానులో ఉన్నది ఎవరు? యెహోవా. ఆ యెహోవా ఎవరంటే రహస్య గురువుగా ఉన్న పరమాత్మే అని తెలిసిపోయింది. ఈ పరమాత్మ యేసుప్రభుని అభిషేకించాడు. ఇదే పోతులూరి వీరబ్రహ్మం గారు రాశారు. ఏమని? ఈ పరమాత్మనే శ్రీరామధర్మరాజులుగా ప్రకటించి, శ్రీరామధర్మరాజులు ఆనంద గురువుకు కనకాభిషేకం చేస్తారు, అభిషేకం చేస్తారని చెప్పాడు. కనకం అంటే జ్ఞానం లేండి, మళ్ళీ ఏ బంగారాన్ని దొరుకుతారనుకుంటారేమో. ఆయన ప్రకటించిన జ్ఞానం ఒక గొప్పతనాన్ని దశ దిశలా విస్తరింపజేసే పని శ్రీరామధర్మరాజులు తీసుకుంటాడనమాట. ఎట్లా తీసుకుంటాడు? శ్రీరామధర్మరాజులు ఒక దూతగా ఉన్నాడు కదా, రహస్య గురువుగా ఉన్నాడు కదా, మరి ఎలా తీసుకుంటారంటే ఇక్కడ కూడా ఏర్పాటు చేయబడినటువంటి బాప్తిస్మిచ్చి యోహానుని, ఏర్పాటు చేయబడినటువంటి మోషేని, ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్తల విధానాన్ని అనుసరించి ఇప్పుడు రాబోయే బ్రహ్మం గారు వీరభోగ వసంతరాయలుగా రావటం వల్ల ఆయన శరీరంలో రహస్య గురువుగా ఉండి వచ్చినటువంటి శరీరం ధరించిన గురువుని, ఆనంద గురువుని గొప్పగా ప్రకటన చేస్తాడన్నమాట ఆయన గురించి. అప్పుడు దైవ జ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే స్థితి భూమి మీద ఉన్న వాళ్ళకి వస్తుంది. అప్పుడు వరకు ఎవరికి జ్ఞానం అర్థం కాదు, అర్థమైంది అనుకుంటారు అంతే. అంటే ఒక్కడే ఇద్దరుగా ఉన్నాడని, ఇద్దరే ఒకడిగా ఉన్నాడని ఎవరికైతే తెలిసిద్దో వాడు దైవ జ్ఞానంలో అడుగుపెట్టినట్లు లెక్క. ఈ ఒక్కడే ఇద్దరుగా, గురువు ఇద్దరుగా ఉన్నాడనే సంగతి ఎవరికైతే తెలియదు వాడు అసలు జ్ఞానం తెలుసు అనుకుంటున్నా అజ్ఞానులుగా ఉంటున్నారని గురువే చెప్పడం జరిగిందనమాట. ఇది అనుగ్రహం పొందిన వాళ్ళకి అర్థమయ్యేటువంటి విషయాలు. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అది మాకు సంబంధం లేదు. ఎవరికి అర్థం కావాలో చెప్పించేవాడికి ఇరుక. కాబట్టి ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే యోహాను శరీరం నుంచి, మోషే శరీరం నుంచి, అబ్రహాం శరీరం నుంచి, ప్రవక్తల శరీరం నుంచి గురువు తోడుగా ఉండి జ్ఞానం చెప్పిస్తున్నటువంటి సమయంలో గతంలో జరిగినటువంటి విషయాలను ఒకసారి యోచన చేస్తే వచ్చినటువంటి ప్రతి ప్రవక్తను, అంటే ప్రవక్తగా మనకు కనపడుతున్నారు కానీ లోపల నుండి చెప్పేది గురువు అని మనకు ఇప్పుడు అర్థమైపోయింది. ప్రవక్తను ఆనాటి సమాజాలు, అంటే ఆనాటి సమాజాలు అంటే అప్పుడే ఆ సమాజానికి బోధకులుగా, మతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు దైవ ప్రవక్తని తక్కువ చేసి, దైవ ప్రవక్త ఒక జ్ఞానాన్ని ముందుకు రాకుండా దైవ ప్రవక్తనే సమాజంలో రాజకీయం చేసి అనేక ఇబ్బందులు పెట్టి చంపటం జరిగింది. గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టి దైవ ప్రవక్తలను చంపడం జరిగింది. అదే విషయాన్ని యేసుప్రభు వారు మాట్లాడారు. ఎక్కడ? మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 30వ వచనం చదువుదాం చూడండి. గతంలో వచ్చినటువంటి ప్రవక్తలందరినీ, అంటే ప్రవక్తలతో ఉన్నది రహస్య గురువే, శరీరం ధరించిన గురువుని ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టారు. అంటే భగవంతుడే
భూమి మీదకి వస్తే ఆయన్నే రక్తం చిందించి నానా ఇబ్బందులు పెట్టి ఎన్నో హింసలు పెట్టి వచ్చిన ప్రతిసారి ఆయన చంపడం జరిగింది. అలాగే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తలకు కూడా హింసలు తప్పలేదు, కష్టాలు తప్పలేదు. అదే యేసుప్రభు మాట్లాడుతున్నాను, నేను చెప్పే మాటలు కాదు. చదువుదాం మత్తయి సువార్త 23 అధ్యాయం 30 వచనం నుంచి. అయ్యో వేషధారులైన పరిసరేయులారా శాస్త్రులారా, అంటే ఆ రోజు పరిసరేయులు శాస్త్రులు సమాజానికి బోధించే మత పెద్దలుగా ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తూ మీరు వేషధారులు అని యేసుప్రభు చెప్తున్నాడు. పరిసరేయులారా శాస్త్రులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు. ఎవరి సమాధులు? ప్రవక్తలు. అంటే భగవంతుడి కంటే వాళ్ళు ఏమన్నా పెద్దోళ్ళ? ప్రవక్తల గురించి చెప్తున్నావు ఏంటయ్యా యేసుప్రభు? నువ్వే గొప్పోడు కదయ్యా, మరి ప్రవక్తల గురించి చెప్తున్నావు ఏంటంటే, ఆ ప్రవక్తల్లో ఉండి మాట్లాడినోడుకోండి నేనేరా బాబు. అందుకే చెప్తున్నా, వాళ్ళని చంపావంటే ఆ పాప నువ్వు ఎవరిని అడ్డగించినట్టు ఖురాన్లో చెప్తాడు. మికాయేల్ని కానీ జిబ్రాయేల్ని కానీ ప్రవక్తలను కానీ ఎవడైతే కించపరుస్తాడో అవమానపరుస్తాడో అల్లానే అన్నట్టు అని చెప్పాడు. మరి ఆ పని వీళ్ళు చేసేసారు. గతం నుంచి సృష్టి ఆది నుంచి కూడా ప్రవక్తల రక్తాన్ని చిందిస్తున్నారు వీళ్ళు, ప్రవక్తలను చంపుతున్నారు. ఆ ప్రవక్తలు వెనక గురువే ఉండి చెప్తున్నాడు అనే సంగతి గ్రహించక, ఆ ప్రవక్త నుంచి వచ్చే మాటలు తట్టుకోలేక ఆనాటి మతాధికారులుగా ఉన్నవాళ్ళు ప్రవక్తలను చంపుతున్నారంట. అందుకంటాడు యేసుప్రభు, ప్రవక్తల సమాధులు కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల తరములో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో మనం వారితో పాలువారమై ఉందని చెప్పుకుందరు. వీళ్ళు చంపుకుంటూ మేము వాళ్ళతో సమానం అని చెప్పుకుంటారంట. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారు కుమారులై ఉన్నారు. మీ తండ్రి లేరా, మీ తాత లేరా, మీ ముత్తాత లేరా ప్రవక్తలను చంపింది? మీ తాతలు ముత్తాతలు వాళ్ళని చంపితే, మీ ముత్తాత చంపితే, మీ తాత చంపితే, మీ నాన్న చంపితే మీరు కూడా అప్పుడు ఆ వంశంలోనే వచ్చారు. అంటే మీ తాతలుగా ముత్తాతలుగా ఆ రోజు ప్రవక్తలను చంపిన వాళ్ళు మీరే, ఇప్పుడు వాళ్ళ కుమారులై ఉన్నారు మీరు. అంటే మీ జనరేషనే వస్తుంది చంపడానికి ప్రవక్తల్ని. గతం నుంచి ఎన్నో జన్మల నుంచి ప్రవక్తలుగా వాళ్ళే వస్తున్నారు, వాళ్ళని చంపేవాళ్ళుగా మీరే వస్తున్నారు. ఎట్లా వస్తున్నారు? మతాధికారులుగా, పూజారులుగా, పురోహితులుగా, యాజకులుగా, బాబాలుగా మీరు వచ్చి, మతాధికారులుగా మీరు వచ్చి దైవజ్ఞానం చెప్పి వాస్తవమైనటువంటి గురువుని వెంబడించినటువంటి వ్యక్తుల్ని తొక్కి వాళ్ళని అవమాన పాలు చేసి చంపుతున్నారు మీరు. అందుకే చెప్తున్నాడు, మీరు ప్రవక్తలను చంపిన వారు కుమారులై ఉన్నారు. తెలుసా? మీ తాతలే ప్రవక్తలను చంపారు, మీ ముత్తాతలే ప్రవక్తలను చంపారు. సృష్టాది నుంచి ప్రవక్తలను చంపుకుంటూ వచ్చేది మీరే. ఇప్పుడు మీరు కూడా మీ పితరుల పరిమాణం, మీ తాత ముత్తాతలు ఎట్టయితే ప్రవక్తలను చంపారో మీ పని కూడా మీరు చేయండి, మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి అన్నాడు. ఆ రోజు చంపారు కదా ప్రవక్తల్ని, ఆ రోజు నీతిమంతులని భగవంతులను చంపారు కదా మీరు. అట్లా ఇప్పుడు నేను వచ్చారుగా, నన్ను కూడా చంపండి మీరు. మీ పని అదే, మీరు కాసుకున్నది. అందుకే ప్రవక్తలను చంపారు. యోహాను ఆల్రెడీ చంపేశారు. బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రవక్త, అందులో రహస్య గురువు ఉండి పనిచేశాడు. ఆ ప్రవక్తనే తలలేపేసేశారు. ఇప్పుడు నన్ను చంపడానికి మీరు సిద్ధమయ్యారు. మీరు అంటే మీ పితరులు, మీ పితరుల పితరులు, మీ తాతలు, మీ ముత్తాతలు ఎప్పటి నుంచో చంపుకుంటూ వస్తున్నారు. వాళ్ళ వంశంలో పెట్టి మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చారు చంపడానికి. చంపేవాడు వంశంలో చంపేవాడే వస్తున్నాడు, ప్రవక్తగా ఉన్నవాడు వంశంలో ప్రవక్తే వస్తున్నాడు. జ్ఞానం తెలుసుకునేవాళ్ళు విధానం ఇలా ఉంది. అందుకే మీ పితరుల పరిమాణాన్ని పూర్తి చేయండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుందరు? ప్రవక్తలందరినీ చంపుతున్నాం కదా, ఎన్నో జన్మల నుంచి రక్తం చిందిస్తున్నాం కదా, మాకు తిరగలేదనుకుంటున్నారు కదా మీరు. మీకోసం పెద్ద శిక్ష రెడీగా ఉంది. నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుందరు? అందుచేత ఇదిగో మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేస్తారు అని చెప్పాడు. ప్రవక్తలను పంపింది ఎవరు? నేనే. వీరబ్రహ్మం గారు ప్రవక్త కాదా? ఇప్పుడు రాబోయే వీరభోగ వసంతరాయులు ప్రవక్త కాదా? వచ్చినటువంటి ప్రవక్త అని చెప్పాలి, రాబోయే కాదు, వచ్చి ఉన్నాడు అని చెప్పొచ్చు. ఆయన దాటే మేము మాట్లాడే ఈ దాటి. అయితే ఇప్పుడు ప్రవక్తలను చంపుకుంటూ వస్తున్నారు మీరు, చంపుకుంటూ వస్తున్నారు, గురువుని చంపుకుంటూ వస్తున్నారు మీరు. వారిని చంపిన వారు కుమారులై ఉన్నారు. ఆ పరిమాణాన్ని మీరు పూర్తి చేయండి. అందుచేత ఇదిగో మీకు ముందుగా ప్రవక్తలని, జ్ఞానుల్ని, శాస్త్రుల్ని పంపుతున్నాను. మీలో వారు కొందరిని చంపి, మీలో కొందరు వారిని చంపి సిలువ వేయింతురు, కొందరిని సమాజ మందిరం నుంచి వెలివేతురు. ఎందుకు సమాజ మందిరం అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కట్టడలో, మత కట్టడలో పురోహితులుగా, ఆచారాలుగా, పెద్దలుగా, పీఠాధిపతులుగా వాళ్ళు ఉండటం వల్ల వీళ్ళని వేస్తారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి గిట్టదు. వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి చెమటలు పట్టిపోతూ ఉంటాయి. వాళ్ళకి లోపల అసలు మనశ్శాంతి ఉండదు. వాడిని చంపేయండి, లేపేయండి, లేకపోతే నోరు మూపించండి అని వాళ్ళతో అనుచరులను పట్టుకుని, వాళ్ళ అనుచరులను ఎంటబెట్టుకుని ఇటువంటి ప్రవక్తలుగా వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళని నోరు మూపించడం జరుగుతుంది పురాతన కాలం నుంచి.
చేయండి ఆ పని ఎంతకాలం చేస్తారు అని యేసుప్రభు చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, కొందరిని సిలువ వేస్తురు, కొందరు కొరడాలతో కొట్టించుదురు, కొందరిని పట్టణం నుంచి పట్టణం వరకు తరుముదురు. ప్రవక్తల్ని, దేవుణ్ణి, దేవుని జ్ఞానాన్ని యథార్థంగా తెలుసుకున్నోళ్ళు ఏం చేస్తారు? తరిమినప్పుడు రహస్యంగా బతుకుతారు ఎక్కడో. బయట సమాజానికి తెలియకుండా అనుకుంటారు, నేను నమ్మింది దేవుణ్ణి కదా, నేను తెలుసుకున్నది యెహోవా దేవుణ్ణి కదా, పరిశుద్ధాత్మని కదా, ఇంత జ్ఞానం తెలుసుకుని ఆయన్ని అనుసరిస్తున్నాం మేము, తరంబడటం ఏంటి, దాక్కోవటం ఏంటి, దొంగల్లా బతకటం ఏంటి, ఎవరికి తెలియకుండా బతకటం ఏంటి, ఎలివేయబడటం ఏంటి అని అవమానం పొందటం ఏంటి అని బాధపడతారు. అయితే ఇవన్నిటికి సాక్షి, అక్షి అంటే కన్ను, సాక్షిగా ఉండేవాడు ఎవడంటే పరమాత్మ. అంటే పరమాత్మ పని చేయట్లేదు అనుకుంటున్నారు, చూస్తున్నాడు ఆయన. చూడటం పని కదా, ఆయన పని చేస్తున్నాడని తెలుసుకోకపోతే ఎట్టయ్యా మీకు? ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పిన పని నీ శరీరంలో, నా శరీరంలో ఉన్న ఆత్మ చేస్తుంది. ఆత్మ ఆయన కింద పనివాడు, ఒక రకంగా చెప్పాలంటే. స్వయం నిర్ణయాధికారం కాదు ఆత్మకే. పయ్యోడు ఆజ్ఞాపిస్తే పని చేసేవాడు ఆయన. ఆయన వేడుకుంటే ఏమీ లేదు. ఆరాధన చేయమన్నప్పుడు మాకు ఎవరిని ఆరాధన చేయాలో తెలుసుకోలేకపోయారు, ఆయనని తెలుసుకోలేకపోతున్నారు. సరే, ఇది ఏమైనప్పటికీ ప్రవక్తలుగా ఉన్నటువంటి వారిని చంపుతూ వారిని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నటువంటి వారి విధానాన్ని చూస్తూ ఉన్నవాడు ఊరుకుంటాడు అనుకుంటున్నారు. అందుకే చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఏమంటున్నాడు? పట్నం నుంచి పట్నం వరకు మీరు తరిమితే వాడు కొంతకాలం హింసపడవచ్చు. ఎందుకంటే కొన్ని తరాల నుంచి, యుగాల నుంచి దేవుని పక్షాన ఉన్న వాళ్ళు అవమానాలు పొందుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, తిండి తిప్పలు లేకుండా బాధపడుతున్నారు, రహస్యంగా బతుకుతున్నారు, తరిమివేయబడుతున్నారు, రహస్యంగా ఎవరికి తెలియకుండా బతకవలసిన పరిస్థితి వస్తూ ఉంది. సరే, దేవుడు తోడుగా ఉండటం వల్ల యోహాను లాంటి వారు, బాప్తిస్మిచ్చి యోహాను లాంటి వారు, మోషే లాంటి వారు, ప్రవక్తలు లాంటి వారు ఎంత తరుముతున్నా, ఎంత తొక్కుతున్నా ముందుకొచ్చి ప్రతి తరంలో సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు. కాబట్టి వీరభోగ వసంతరాయులుగా ఈరోజు భూమి మీదకి వచ్చేటువంటి ఆయన్ని తొక్కాలి. ఆయన రాకమునిపే ఆయన్ని అవమాన పాలు చేయాలి. ఆయన ఒక ఉనికిని ఎవరికి తెలియకుండా చేయాలి. ఏ గురువే చెప్పాడు ఆయన వస్తాడని, కాబట్టి ఆయన రావటం తప్పదు, కాబట్టి ఆయన ఎన్నో ఇబ్బందులు పాలు చేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలుసో లేదో, అబ్రహాము నుండి ప్రవక్తలందరి వరకు సాక్షిగా ఉన్న పరమాత్మే, యెహోవా దూతగా ఉన్న పరమాత్మే, రహస్య గురువుగా ఉన్న గురువే, శరీరం ధరించినటువంటి గురువే ప్రవక్తలకు సాక్షిగా ఉన్నారు. ప్రవక్తల పక్కనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతుంటే చేత కాకుండా ఏం చూడలేదు. ప్రతి దండన దినాలు అన్నాడు వాటిని. వీరికి చేసిన ప్రతి దండన ఏడంతలు అనుభవించేటువంటి రోజు ఒకటి ఉందని ఆయన ఆగటం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో చెప్తాడు, నాదా సత్తుస్వరూపి పరిశుద్ధుడా, పరమాత్మను అడుగుతున్నారు నీతిమంతులు, ప్రవక్తలు, చనిపోయినటువంటి ప్రవక్తలు అడుగుతున్నారు, నాదా సత్తుస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక మా రక్తము నిమిత్తం మా రక్తం చిందించారు ఈ భూమి మీద ఉన్నటువంటి మతకర్తలు, మతాధికారులు, బలత్కారులు, పరలోక రాజ్యాన్ని ఆక్రమించేసుకున్నారు వీళ్ళు అని అడిగితే, కొంతకాలం విశ్రమించండి, సమయం ఉంది అని చెప్పి దేవుడు తెలియజేయడం జరుగుతుంది. అందుకే ఏమంటారంటే ఇక్కడ పట్టణం నుంచి పట్టణం వరకు తరిమేరని చెప్పి నీతిమంతుడైన ఏబేలు మొదటి మర్డర్ అది. ఏబేలు మొదటి ప్రవక్తగా చెప్పబడింది బైబిల్ ప్రకారం. నీతిమంతుడైన ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకయ్య కుమారుడైన జక్కర్య రక్తం వరకు ఎంతమంది రక్తం చిందించారయ్యా నీతిమంతులు మీరు? ప్రవక్తలుగా ఉన్నవారి, రహస్య గురువు తోడుగా ఉన్నవారి, శరీరం ధరించినటువంటి గురువుకు గొప్పతనాన్ని చెప్పేవారి ఎంతమందిని మీరు చంపుతారండి? రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా మీ తరం మీదకి వస్తుంది. మీ తాతలు ముత్తాతల నుంచి ఇదే పని చేస్తున్నారు కదా, మీరు చేస్తున్నారు, మీ తరం మీదకి వస్తుంది. మీరు అనుభవించలేనంత చేస్తే మీ మీదకి నరక శిక్షను తప్పించుకోవటం మీ తరం కాదని చెప్పేసాడు ఇక్కడ. మీ తరం మీదకు వచ్చును, ఇవన్నీ ఈ తరం మీదకు వచ్చునని మీతో నిశ్చయముగా గురువు చెప్తున్నాడు. శరీరం ధరించిన గురువు ఖచ్చితంగా జరిగితే దీన్ని ఎవ్వడూ ఆపలేడు అన్నాడు. అంతే. యుగాల నుంచి, తరాల నుంచి ఎంతోమంది ప్రవక్తలను మీరు చంపుతున్నారు, గురువునే చంపుతున్నారు. పురాణ గ్రంథంలో జిబ్రాయిల్ ద్వారా తెలియజేసిన సందేశం ఏంటంటే, ఈసారి అంతిమంగా వచ్చేటువంటి గురువు రక్తం చిందిస్తే మేము చూడలేమయ్యా, ఎంతకాలం మేము గురువు రక్తాన్ని చూడాలి, మేము తట్టుకోలేకపోతున్నాం. ఒక పక్క మేము వాళ్ళని ఏదైనా చేద్దామంటే నువ్వు వీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, క్షమించమంటున్నావు, కొద్దిగా అవకాశం ఇవ్వండి, ఈసారి మేము ఈ దృశ్యం చూడకుండా, రక్తం చిందించే దృశ్యం చూడకుండా మాకు అవకాశం ఏంటని దూతలు వేడుకుంటే సరే అని ఆజ్ఞాపించడం జరిగింది. ఈసారి గురువు వస్తే
ఆయన ఎవడు ఏం టచ్ చేయలేడు. ఒకవేళ చేయాలనుకుంటే చేయాలనుకున్న వాడే బొక్కమరలు పెడతాడని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది. మరి ఆ గురువు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల పరిస్థితి ఏంటి? గురువు ప్రవక్తలను ఏర్పాటు చేసుకోలేదా? గురువు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే, వాళ్ళ మీద కారాలు, మిరియాలు రువ్వుతూ వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టాలని చూసినటువంటి మతాధికారులుగా, సంఘ సంస్కరణకర్తలుగా ఉన్నటువంటి వారి గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఏం రాయించాడో చూద్దాం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం. అంటే ప్రభువు తర్వాత ఆయన శిష్యుల్లో ఫిలిప్పు, నతానియేలు, స్టెఫెను అనేటువంటి వారు యేసుక్రీస్తు జ్ఞానాన్ని గొప్పగా నమ్మినటువంటి వ్యక్తులు. అంటే 12 మంది శిష్యుల కంటే వీళ్ళు గొప్పోళ్ళా అని మీరు అడగొచ్చు. అది నాకు సంబంధం లేదు కానీ వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళని చెప్పక తప్పదు. ఎందుకంటే వీళ్ళు శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ దర్శనాన్ని, అంటే తనలో ఆకాశం తెరవబడి గురువు దర్శనం చూసినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉన్నారు. యేసు ప్రభు కూడా వాగ్దానం చేశాడు, ఆకాశం తెరవబట్ట దేవుని దూతల పైకి కిందకి ఎక్కటం మీరు చూస్తారని వీళ్ళకి వాగ్దానం చేయడం జరిగింది. శిష్యులకి చేయలేదు కానీ శరీరం లోపల ఉన్నటువంటి విధానాన్ని, లోపల గురువుని దర్శించుకునే విధానం వీళ్ళకు ఉంది. కాబట్టి కొన్ని విషయాలు ఇక్కడ రాయబడినటువంటి విషయాలు మనం పరిశోధన చేద్దాం. ఏం జరిగింది? 6వ అధ్యాయం. స్టెఫెన్ అనే వ్యక్తి గురించి మీకు కొంత తెలియజేస్తున్న సమాచారం. స్టెఫెన్ గొప్ప ప్రవక్త. ఆ స్టెఫెన్ గురించి ఏం చెప్పాడంటే, స్టెఫెను కృపతోనూ బలంతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను, అంటే ఆత్మశక్తితో, శరీరం లోపల ఆత్మశక్తితో మహత్కార్యాలు చేయడం మొదలెట్టాడు. మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు తిబేర్తీయులదనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. అంటే గుంపులు ఉన్నారు కదా మతాధికారులు, ఇప్పుడు ఉన్నారు కదా క్రైస్తవు, ముస్లిం, హిందూ, ఆ మతం, ఈ మతం, ఈ జాతం మత పెద్దలు ఉన్నారు కదా, వీళ్ళందరూ వచ్చి ఆత్మతో నిండినటువంటి స్టెఫెన్తో తర్కించడం మొదలెట్టారన్నమాట. ఆ రోజు తిబెర్తీయుల సమాజం అన్నాడు, కురేనీయుల సమాజం అన్నాడు, అలెగ్జాంద్రియ సమాజం అన్నాడు. ఈరోజు హిందూ, ముస్లిం, క్రైస్తవు వాళ్ళే ఈ రూపురేఖలు మార్చుకుని ఉన్నారన్నమాట. ఇక్కడ ఇప్పుడు దైవజ్ఞానం చెప్పేటువంటి ప్రవక్త వచ్చినప్పుడు వీళ్ళంతా వచ్చి శోధించడానికి, ఇబ్బంది పెట్టడానికి, యేసుప్రభుని ఎట్టయితే ఇబ్బంది పెట్టారో ఈయన దగ్గరికి వచ్చారంట. వచ్చినప్పుడు ఏం జరిగిందంట? వచ్చి వారితో వాదించిరి, స్టెఫెనుతో తర్కించిరి. కానీ మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను ఆ సమాజంలో ఉన్నవాడు ఎవ్వడను ఎదిరించలేకపోయారంట. అంటే స్టెఫెన్ లోపల ఉండే ఆత్మ చెప్తున్న సమాచారాన్ని తట్టుకోలేకపోయారు. ఆ సమాజాలు ఏవి నిలబడలేకపోయారు, స్టెఫెన్ ముందు నిలబడలేకపోయారు. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యాలు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకున్నారంటే డబ్బులు ఇచ్చి తప్పుడు సాక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు? జ్ఞానంతో ఎదుర్కోవటం మన వల్ల కాదు. ఈ స్టెఫెన్ని మనం ఎదుర్కోలేము జ్ఞానంతో. ఆడు జ్ఞానం చెప్పడం వల్ల మానిపించాలి, లేకపోతే మనిషినాల్లో లేపేయాలి. డైరెక్ట్గా జ్ఞానంతో ఎదుర్కోవాలంటే మనం అందరం గుంపులుగా ఉన్నాం, ఎంతోమంది గుంపులుగా ఉన్నాం, ఎన్నో సమాజాలుగా ఉన్నాం, ఎన్నో వ్యవస్థలుగా మనం ఉన్నాం. కానీ మనం ఎవ్వరం వాడిని టచ్ చేయటం కష్టం. కారణం ఏంటి? ఆత్మజ్ఞానంతో నిండుకున్న వ్యక్తి అతను అని చెప్పి వీళ్ళు ఏం చేశారు? ఇతని మీద తప్పుడు సాక్ష్యాన్ని చెప్పించడానికి మనుషుల్ని కుదుర్చుకున్నారు. ఏమని? ఆ సాక్ష్యం మోషేకి వ్యతిరేకంగా, దేవాలయానికి వ్యతిరేకంగా ఇతను మాట్లాడుతున్నాడని తప్పుడు సాక్ష్యం చెప్పడానికి కుదుర్చుకున్నారు. అంటే మోషే అంటే ధర్మశాస్త్రం తీసుకొచ్చిన వ్యక్తిగా గౌరవించాలి కాబట్టి ఆ వ్యక్తిని తప్పు పట్టాడు స్టెఫెన్ అని చెప్పడానికి చూసుకున్నారు. మోషేలో ఉండి ఏ ఆత్మ మాట్లాడిందో ఆ ఆత్మ స్టెఫెన్లో ఉందనే సంగతి వాళ్ళకి తెలియలా. ఎటువంటి తప్పుడు సాక్ష్యాన్ని కుదిరిచ్చారో చూడండి. వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యాలు పలకగా మేము వింటివని చెప్పుటకు మనుషులను కుదుర్చుకున్నారంట. మనుషులను కుదుర్చుకుని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి, ఇది ప్రజల్ని, శాస్త్రుల్ని, ఆనాటి మత పెద్దల్ని రేపి అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయారంట స్టెఫెన్ని. మహాసభ అంటే అధికారుల దగ్గరికి తీసుకుపోయారన్నమాట. అబద్ధపు సాక్షులను నిలబెట్టిరి అతని మీద. ఇతని ధైర్యంగా జ్ఞానంతో ఢీకొట్టడం వీలుగాక అబద్ధ సాక్షులను నిలబెట్టిరి. వారు ఈ మనుషుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పారు వాళ్ళు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడండి. అసలు ధర్మశాస్త్రానికి సరిగ్గా వివరించి చెప్పేది ఇతనని చెప్పడం చేతగాక తప్పుడు సాక్షులు పెట్టి ఈ స్థలానికి, అంటే పరిశుద్ధ స్థలం అని అంటే ఆ రోజు స్థలానికి ఇంపార్టెంట్ ఇచ్చేవాడు అన్నమాట, దేవాలయాలకి.
ఆ! దేవాలయం యేసు ప్రభువు వచ్చిన కాలు పెట్టిన స్థలం కదా! ఈ స్థలానికిని, ఈ పరిశుద్ధ స్థలానికిని, మోషేకును, ధర్మశాస్త్రానికి ఇతను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని అబద్ధపు సాక్షుల్ని నిలబెట్టారు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటుని పాడు చేసి, అంటే యేసుని కూడా వీళ్ళు చంపేశారు కాబట్టి, యేసు ఎలా అయితే నరహంతకుడు, యేసైతే దైవానికి ఎట్ట వ్యతిరేకం, ఈ స్టెఫెను కూడా వ్యతిరేకం అని చెప్తున్నారన్నమాట. ఈ నజరేయుడైన యేసు ఈ స్థలాన్ని పాడు చేసి, మోషే మాకిచ్చిన ఆచారాలను మార్చునని వీడు చెప్పగా మేము వింటివి అన్నారు. యేసు ప్రభు వచ్చి ఈ స్థలాన్ని పాడు చేసి మోషే ఆచారాలని తప్పుపడతాడని చెప్పి ఈడు చెప్పగా విన్నామని స్టెఫెన్ మీద సాక్ష్యం పెట్టారు. ఇప్పుడు యేసుని వెంబడిస్తున్న స్టెఫెన్ మీద ఎటువంటి నింద వేశారు? యేసు వచ్చి మోషే ఆచారాల్ని, సంస్కృతి సాంప్రదాయాలను తీసేస్తాడని వీడు చెప్పాడని చెప్పారు. అలా చెప్తాడైనా? యేసు ప్రభు గొప్పతనాన్ని చెప్తాడు తప్ప యేసు ప్రభుకి వ్యతిరేకంగా వీళ్ళు మనుషులు కుదుర్చుకుని మాట్లాడారన్నమాట. అప్పుడు అవింటిమి సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూశారు. ఇతను చెప్పింది ఏంటో తెలుసుకుందామని స్టెఫెన్ వైపు ఇలా చూశారు మతాధికారులంతా. తేరి చూసినప్పుడు అతని ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశిస్తా కనపడిందంట వాళ్ళందరికీ. అప్పుడు స్టెఫెన్ అడిగారు. వాళ్ళు ఏమని అడిగారు? ప్రధాన యాజకుడు, ఈ మాటలు నిజమేనా అని స్టెఫెన్ అడిగారు. వీళ్ళు నీ మీద చెప్పే సాక్ష్యం నిజమేనా అని స్టెఫెన్ అడిగినప్పుడు, అప్పుడు స్టెఫెన్ చెప్పినదేమనక, తండ్రులారా, పెద్దలారా, పితరులారా అని మన దేవుడైన ఏమని చెప్పాడు? తండ్రులారా అని చెప్పి, మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురముండక మునుపు మెసపతోనియాలో ఉన్నాడు అని అబ్రహాము నుండి దైవజ్ఞానం చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు మేము చెప్పినట్టు అబ్రహాము ఎలా అయితే మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించి నడిపించాడో, అట్లా అబ్రహాము నుండి మొదలెట్టి అబ్రహాము నుండి దావీదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే అనేటువంటి ప్రవక్తలందరి పేర్లు వరుసపెట్టి చెప్పుకొచ్చాడు. ఏంటండి ప్రవక్తలందరి గురించి చెప్తున్నాడు స్టెఫెను అంటే? ప్రవక్తల గురించి చెప్తున్నాడు కాబట్టి వాళ్ళకి నచ్చలా. ఎందుకంటే ప్రవక్తలు అనేవాళ్ళు రహస్య గురువు ఉండటం వల్ల దైవజ్ఞానాన్ని ధీటుగా చెప్పి ఆనాటి సమాజంలో ఉన్న ఆచార భక్తిని, మతభక్తిని, మతాధికారుల్లో ఉచ్చుల్లో ఉన్న విధానాన్ని ఖండించి అసలు సిసలైన జ్ఞానం ప్రవక్తలు చెప్పడం వల్ల ఆ ప్రవక్తలు తట్టుకోలేకపోయారన్నమాట వాళ్ళు. ఇప్పుడు స్టెఫెను చెప్తున్నది కూడా వీళ్ళు తట్టుకోలేకపోవటం వల్ల అబ్రహాము నుంచి జరిగిన విధానాన్ని చెప్పడం మొదలెట్టాడు. అప్పుడు అబ్రహాము నుండి మోషే వరకు ఏం జరిగిందో నేను చెబుతున్నప్పుడు అక్కడున్న యూదులందరూ, అంటే వాళ్ళేమనుకుంటారు, యూదులందరూ స్టెఫెను తప్పుడోడు, ఇతను చెప్పేదంతా తప్పుడు జ్ఞానం అనుకునే కదా ఇతని మీద నింద మోపింది. ఇప్పుడు స్టెఫెను చెప్పే జ్ఞానం అంతా వినేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయారంట. అక్కడ ఉన్న వాళ్ళంతా తట్టుకోలేకపోయి ఏం చేశారో చూడండి 7వ అధ్యాయంలో. అప్పుడు అతను సంపాలన చూశారు తట్టుకోలేక. ఈ మాటలు చెప్తుండగానే అధికారుల ముందే అతను సంపాలన చూశారు. దైవజ్ఞానం చెప్తున్న వ్యక్తి మీద కలబడి సంపాలన చూసినప్పుడు అప్పుడు ఏం జరిగిందో చూడండి 51 వచ్చును. స్టెఫెను మాట్లాడుతున్నాడు, ముస్కర్లారా, హృదయాలను, చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనొల్లని వారలారా అని మాట్లాడుతున్నాడు స్టెఫెను. నేను వాక్యం మాట్లాడుతున్నా, జ్ఞానం మాట్లాడుతున్నా, శాతనైతే జ్ఞానం ప్రకారం ఢీకోండి, అలా లేకుండా నన్ను అధికారుల ముందుకు తీసుకొచ్చి సంపాదన చూస్తున్నారే అని చెప్పి హృదయాన్ని, చెవులను దేవుని జ్ఞానానికి లోబర్చనొల్లని వారలారా అని మాట్లాడుతున్నాడు. వారలారా, మీ పితరుల వారే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు అన్నాడు. ఇక్కడ ఎదిరించేది ఎవరినే? స్టెఫెన్ని ఎదురుస్తుంటే స్టెఫెన్ నోటి నుంచి వచ్చే మాట ఏంటి? మీరు నన్ను కాదు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారని చెప్పాడు. అంటే స్టెఫెన్నే పరిశుద్ధాత్మ కాదు, స్టెఫెన్లో ఉండి మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ. స్టెఫెన్లో ఉండి మాట్లాడుతున్నది రహస్య గురువు. స్టెఫెన్లో ఉండి మాట్లాడుతున్నది మెల్కీసెదెకు. స్టెఫెన్లో ఉండి మాట్లాడుతున్నది సత్య స్వరూపైన ఆత్మ. అందుకే ముస్కర్లారా, మీరు మీ పితరుల నుండి దైవజ్ఞానం చెప్తున్న ప్రవక్తలను మీరు లెక్క చేయలేదు, హృదయాన్ని, చెవులను దేవుని వాక్యానికి మీరు చోటు ఇవ్వలేదు అని ధైర్యంగా మాట్లాడుతున్నాడు స్టెఫెన్. మాట్లాడితే ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను మీరు ఎదిరిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని చంపక ఉంటిరయ్యా. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని చంపలేదు మీరు. అబ్రహాము నుండి మోషే వరకు, మోషే నుండి ఇప్పటి వరకు, మొన్న బాప్తిస్మిచ్చి యోహాను వరకు. ఈ బాప్తిస్మిచ్చి యోహానే ఈ స్టెఫెన్కి ఉపదేశం ఇచ్చినట్టుగా ఉంది. అంటే బైబిల్లో లేకపోయినా ఇది వాస్తవమైన విషయం అనమాట. అంటే ప్రవక్తల్లో ఎవరిని చంపలేదయ్యా మీరు. పురాతన కాలం నుండి ప్రవక్తలను చంపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కురేనీయ సమాజంలోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, లిబర్తియా సమాజంలో మత పెద్దలుగా ఉన్నారే మీరు. ఈరోజు నన్ను చంపడానికి వచ్చారా మీరు? మీ హృదయాన్ని, మనసుని దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేకపోయారే మీరు. ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చారని చెప్పి మాట్లాడుతున్నాడు ధైర్యంగా. అంటే ఏమంటున్నాడు?
నీతిమంతుని ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందుగా తెలిపిన వానిని సంపిరి అన్నాడు. ఆ నీతిమంతుడు ఎవరు? యేసుప్రభు. ఆయన రాక గురించి ముందుగా చెప్పినోడు ఎవడు? బాప్తిస్మిచ్చే యోహాను. ఆ యోహానులో ఉండి మాట్లాడింది ఎవరు? గురువు. నిబంధన దూత అని చెప్పాడు కదా! గురువు మాట్లాడాడు. అప్పుడు గురువు ఆయన శరీరం నుండి మాట్లాడిన అతను చంపారు. అదే చెప్తున్నాడు స్టెఫెన్. ఆ నీతిమంతుడైన యేసుప్రభు రాక గురించి చెప్పినోడిని కూడా మీరు చంపారు. ఇప్పుడు ఇప్పుడు ఆయన అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు వింటిరి గాని గ్రహించలేకపోతిరి అన్నాడు. మనువుకి చెప్పింది ఎవరో? దేవదూతల ద్వారా సూర్యుడిని అడ్డం పెట్టుకుని. దేవదూత అంటే రహస్య గురువేలే. అక్కడ దూతకప్పుడంతా మేము చెప్పుకొచ్చాం కదా! గురువు రెండో విధంగా పనిచేసే విధానం దేవదూతల ద్వారా అంటున్నాడు. అందుకే జిబ్రీయులకి చెప్పింది దేవదూత కదా! ఇదే విధానం చెప్తున్నాడు. ఈ ధర్మశాస్త్రం దేవదూతల ద్వారా చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరు వింటిరి గాని గ్రహించలేకపోయారు అని చెప్తున్నాడు. వింటిని గ్రహించలేకపోతారు గాని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపంతో మండిపడి ఏది స్టెఫెన్ మాట్లాడుతున్న మాటలు విని మీరు విన్నారు గ్రహించలేదు అన్నందుకు మతాధికారులు మేము గ్రహించలేదా? మేమే వందల మందికి చెప్తామే, మమ్మల్ని గ్రహించలేదని చెప్తామని కోపం వచ్చేసింది వాళ్ళకి. కోపం వచ్చి వారి మాటలు విని కోపంతో మండిపడి అతని వైపు చూసి పండ్లు కొరికారంట. ఇప్పుడు రాబోయే ఏరబోగ వసంతరాయలు రాకముందే కొరికేస్తున్నారు పొళ్ళు కారాలు అన్నీ నవ్వులేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు కుదుర్చుకుని మాట్లాడేస్తున్నారు. పొళ్ళు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరు చూచి బాప్తిస్మిచ్చే యోహాను ఆకాశం తెరవబట్టం చూశాడు. అదే విధానం ఇతనికి జరిగింది. పరిశుద్ధాత్మతో నిండితే అంటే పరమాత్మ దర్శనం జరిగింది అన్నమాట శరీరంలో. ఇక్కడ ఆ దర్శనం జరగగానే ఆకాశం వైపు తేరు చూసి దేవుడు కుడిపార్శ్వమున యేసు కూర్చుని ఉండుట. అంటే దేవుడు ఎక్కడ ఈ శరీరంలో ఉన్నాడు. అక్కడ ఉన్న యేసును చూసేసాడంట శరీరంలో. యేసు కుడిపార్శ్వమున కూర్చుని ఉండుట, నిలిచి ఉండట చూసి, కూర్చుని కాదు యేసు నిలిచి ఉన్నాడంటే ఇతనికి కలిగే శ్రమలు చూసి ఆయన నిలిచి ఉండట చూసి ఆకాశం తెరవబడటయు మనుషు కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచుతున్నాను అని చెప్పాడు. అంతే శరీరంలో జరిగినటువంటి దర్శనం. శరీరంలో ఆకాశం తెరవబడి గ్రంథి కేంద్రాలు నాడీ కేంద్రాలు తెరవబడి అవకాడ ఉన్నటువంటి గురువుని చూసేసాడు ఆయన స్టెఫెన్. గురువుని చూసేసరికి ఆవేశంతో కోపంతో దైవజ్ఞాన శక్తితో వాళ్ళందరినీ ముస్కర్లారా మూర్ఖులారా అని మాట్లాడుతున్నాడు స్టెఫెన్. శరీరం లోపల దర్శనం జరిగింది ఆయనకి. శరీరం లోపల దర్శనం ఎంతమందికి జరిగిద్దండి? ప్రవక్తలకు మాత్రమే జరిగిద్ది. ప్రవక్త శరీరంలో ఉన్న వారికి మాత్రమే జరిగిద్ది. ఇక్కడ ఈ శరీరంలో ఉన్నది ఎవరు అంటే బాప్తిస్మిచ్చే యోహానే ఈ శిష్యుడైనటువంటి స్టెఫెన్లో అంటే రహస్య గురువే ఈయన శరీరంలో ఉండి పరలోక దర్శనం, ఆకాశం తెరబట్టడం, దేవుడి భగవంతుడు అంటే శరీరం ధరించిన భగవంతుడు దర్శనం ఇవ్వడం జరిగింది ఆయనకి. రహస్య గురువు కాదు కానీ రహస్య గురువు మళ్ళీ దర్శనం అనేది ప్రత్యేకమైన ప్రవక్తలకు ఉంటుంది, అందరికీ ఉండదు. ఇక్కడ శరీరంలో యేసుక్రీస్తు దర్శనాన్ని ఇతను చూడగలిగాడు అన్నమాట. అదే విషయం చెప్తున్నాడు. యేసు నిలిచి ఉండటం చూస్తున్నారని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏంది యేసుని చూస్తున్నానని చెప్తే ఇటు తట్టుకోలేకపోయారు. పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతన్ని వీడ్చి రాళ్ళు రువి చంపేశారు. దైవ దర్శనం కలిగినటువంటి ప్రవక్తని రాళ్ళు రువి చంపేశారు. అతని సావుకి అప్పుడు అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని సావుకు సమ్మతించాను. అంటే ఎప్పుడైనా ప్రవక్త భూమి మీదకి వచ్చినప్పుడు, ఎప్పుడైనా గురువు బయటకు వచ్చినప్పుడు వారు మాట్లాడే మాట ఆనాటి అధికారులకు, మతాధికారులకు, ఆనాటి పెద్దలు అనుకున్న వారు తట్టుకోలేక చంపటం యేసు ప్రభు శిష్యుడైనటువంటి స్టెఫెన్ వరకు, యోహాను వరకు జరుగుతూ ఉంది. మరి ఇంతమందిని చంపుకుంటూ వస్తే ఇప్పుడు రాబోయే గురువు యేసు ప్రభు చెప్పాడుగా మళ్ళీ నేను వస్తానని, రాబోయే గురువుని చంపుతారంటే ఈసారి రక్తపాతం చిందించడం మేము చూడలేమని చెప్పారు. అంటే రక్తపాతం చిందించడానికి సిద్ధంగా ఉన్నారని యేసుప్రభు చెప్తున్నాడు. ప్రవక్తలను చంపిన వారు కుమారులై ఉన్నారు మీరు. నీతిమంతుడైన ఏబేలు మొదలుకొని ఈరోజు బాప్తిస్మిచ్చే యోహాను వరకు మీరే చంపారా అని యేసుప్రభు సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఎందుకు చంపుతున్నారు? ప్రవక్తల జ్ఞానం అన్నా ఎందుకు వీళ్ళకి పట్టలేదు? వారు రాకనే ఎందుకు ఆటంకపరచాలనుకుంటున్నారు? దేవుని జ్ఞానానికి ఎందుకు ఆటంకం అవుతున్నారు అంటే మతాధికారులు అనేవాళ్ళు, దైవ జ్ఞానానికి ప్రతినిధులుగా ఉన్నానని చెప్పుకునేవాళ్ళు, దేవుని జ్ఞానాన్ని మేమే ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పుకునేవాళ్ళు ఎట్లా ఉన్నారంటే దేవుడు తెలియజేసినటువంటి విధానాన్ని మనం చూద్దాం. వాళ్ళు ఎలా ఉన్నారో యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో దేవుడే చెప్పాడు. అంటే దేవుని ప్రవక్తలకి
భగవంతునికి, దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లాంటి వర్గంగా ఉన్నారు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 56వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. కుక్కలు తిండికి ఆతృత పడును. కుక్కలు తిండికి ఆతృత పడతాయని మనందరికీ తెలుసు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. పైన చదువుతా 10వ వచనం. వారి కాపరులు గుడ్డివారు. వారి కాపరులు ప్రవక్తతో, గురువుతో ఉన్న వాళ్ళ గురించి కాదు. గురువుకి, ప్రవక్తకి వ్యతిరేకంగా నిలబడ్డారు చూడు కాపరులు. వారి కాపరులు అంటే గుడ్డివాళ్ళు అంట. అంటే జ్ఞానాన్ని గ్రహించలేరు. అందుకే ముస్కర్లారా, హృదయాన్ని, చెవులను దేవుని జ్ఞానానికి లోపరచని వాళ్ళారా. వాళ్ళ దగ్గర జ్ఞానం పట్టుకొస్తే ఉండదు. జ్ఞానం చెప్పలేరు. జ్ఞానం చెప్పే వాళ్ళని ఎదుర్కోలేక ఇక భౌతిక దాడికి దిగబడతారు. వాడు వెనకున్న వాళ్ళు కూడా మూర్ఖులు అనమాట. ఏమాత్రం జ్ఞానం తెలియదు, భౌతిక దాడులు దిగబడతారు, జహాదికి వెళ్ళిపోతారన్నమాట వాళ్ళు. అది చెప్తున్నాడు. వారి కాపరులు అంటే గురువుకి, ప్రవక్తలకు వ్యతిరేకంగా ఉన్న వారి కాపరులే ఉన్నారంట. గుంపులు ఉన్నాయిగా, తిబిర్తీలు ఆ గుంపులు ఉన్నట్టు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు, ఎవరికి జ్ఞానం ఉండదు. వారందరూ మోగ కుక్కలు, అంటే జ్ఞానం చెప్పలేరు, మొరగలేరు అన్నాడు. మోగ కుక్కలు మొరగలేరు. మీరు ఈ వాక్యం నేను కల్పించి చెప్పట్లా, దేవుడు చెప్తున్న వాక్యం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 11వ వచనం 10వ వచనం చదువుకోండి, మీరు రాసుకోండి అవసరమైతే. ఏమంటున్నాడు? వారి కాపరులు గుడ్డివారు, తెలివి లేనివారు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు. కలవరపడటం అంటే ఒక దైవజ్ఞానం చెబుతున్న వ్యక్తిని చూసి కలవరం, ఈయన ఎట్ట ఆపాలి, ఎట్ట కంట్రోల్ చేయాలి అని వాడిని పట్టుకుని, వాడిని పట్టుకుని వాడితో మాట్లాడండి, ఏదో ఒకటి చేయండి అని చెప్పి కలవరం పుట్టిద్ది అనమాట వాళ్ళకి. కలవరపడుచు పండ్లు కొరుకుచు నిద్రాసక్తులై ఉందిరంట. అంటే నిద్రాసక్తులు అంటే జ్ఞానం లేని వాళ్ళు అనమాట, అజ్ఞానంలో ఉంటారన్నమాట. నిద్రాసక్తులై ఉందరు. కుక్కలు తిండికి ఆతృతపడును, అవి ఎంత తినినను వారికి తృప్తి లేదు. ఈ కాపరులు, ఏ కాపరులు? ఈ బుద్ధి లేని కాపరులు అన్నమాట. గురువుని, రహస్య గురువుని, ప్రవక్తల్ని తప్పుపట్టే వాళ్ళని ఈ కాపరులు అట్టివారే. వారు దేనిని వివేచించరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోచుందరు. వాళ్ళకి ఏది ఇష్టమైతే ఆ మార్గమే కరెక్ట్ అనుకుని పోతారంట. ఒక్కడును తప్పకుండా అందరూ స్వప్రయోజనమే కోరుకుందరు. స్వప్రయోజనం అంటే ఏంటి అర్థం? ఆనాటికి ఆనాడు పని చేయించుకోవటం, వాళ్ళ అవసరాల కోసం, సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తారు, కానీ దేవుని కోసం పనిచేయరని చెప్పాడు. ప్రియమైన వారలారా, సమయం చాలా ఎక్కువ అవుతుంది. చెప్పవలసిన విషయాలు అనేకం ఉన్నాయి. గమనించగలిగితే రహస్య గురువు విధానం అనేది ప్రవక్తల్లో ఉండి, ప్రవక్తలను అడ్డం పెట్టుకుని, ప్రవక్తల ద్వారా ఎంతో జ్ఞానాన్ని గురువు వచ్చిన ముందు కానీ వెనక కానీ రహస్య గురువుగా ఉండి, మహర్షిగా ఉండి, సత్యస్వరూపైన ఆత్మగా ఉండి, మెల్కీసెదెకుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు వ్యతిరేక వర్గం ఉంటున్నారు, ఎక్కువ మంది ఉంటున్నారు. 100కి 99% ఎక్కువ వ్యతిరేక వర్గమే. గురువును అనుసరించినటువంటి వారు తక్కువ వర్గం. ఈసారి గురువు వచ్చినప్పుడు ఆయన ఏమీ చేయలేరని, ఖురాన్ గ్రంథంలో రక్తం చిందించటం సాధ్యపడదని అర్థమైపోయింది. మరి ప్రవక్తలను ఇప్పుడు చంపగలరా? గురువుని చంపారు, ప్రవక్తలను ఇప్పుడు చంపగలరా అంటే, గురువు నడిచిన దారిలోనే ప్రవక్తలు ఇప్పుడు నడుస్తున్నారు. అప్పుడు నడిచారు. ఈరోజు గురువుని ఏం చేయలేకపోయారు, రేపు వచ్చినటువంటి ప్రవక్తను కూడా ఏమీ చేయలేరు. ఎందుకు అంటే, ప్రవక్తల్లో ఉండి ఏరభోగ వసంతరాయులుగా శరీరంలో ఉండి, ప్రవక్తగా ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆయన శరీరంలో ఉండి, ఈ రహస్య గురువు శరీరం ధరించిన గురువు, ఇద్దరు గురువులు అనమాట ఆయనకి. ఇద్దరు గురువులు తోడుగా ఉండి ఉగ్రరూపులై వీరభోగ వసంతరాయుల్ని తప్పు పట్టాలని, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాలని, ఆయన రాకను ఎన్నో విధాలుగా అడ్డగించాలని ప్రయత్నం చేస్తారు చూడు. ఆ అడ్డగించే విధానమే ఆయన రాకను బలంగా దారి చూపించినట్టు అయింది. వ్యతిరేకంగా ఉన్నదే అనుకూలంగా మారిపోతూ ఉంటుంది అనమాట ఈసారి ఆయనకి. అంతేకాకుండా ఆయన రాకే గురువు రాక కాబట్టి ఆ రాకను తట్టుకోలేరు అని చెప్పాడు. మీకా గ్రంథంలో చూడు, ఆయన రాకను ఎవరు తట్టుకోగలరు, ఎవరు భరించగలరు అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, పరమాత్మ అయినటువంటి ఆయన భూమి మీదకు ఇప్పుడు కాలు పెట్టబోయే ముందు భూప్రపంచంలో అనేక వ్యాధులు, మరణఘోష, జలప్రతాలు, సునామీలు, భూకంపాలు, కరువులు, కాటకాలు, ఓ పక్క విలయతాండం జరుగుతూ ఉంటుంది. తను ఏర్పాటు చేసుకున్నటువంటి జ్ఞానులకైతే గొప్పగా దైవజ్ఞానం అందుతూ ఉంటుంది. ఏర్పాటులో లేనటువంటి వారు, ఆయన ఎన్నో అవమానాలు పరిచినటువంటి వారు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరతారు. ఈసారి ఏమీ చేయలేరు, ఆయన రక్తం చిందించలేరు,
ప్రవక్తలను చంపలేరు. అంతేకాకుండా ప్రవక్తలు చంపిన వారు కుమారులై ఉన్నారు కాబట్టి, మీ ప్రవక్తల పరిమాణాన్ని మీరు ఇప్పుడు పూర్తి చేయండి అని యేసుప్రభు చెప్పినట్టు మీరు పూర్తి చేశారు కాబట్టి, ఎన్నో రకాలైన నరక శిక్షలు మీకు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకు మేము ఈయనకి వ్యతిరేకంగా ఉన్నామా అని ఏడ్చినా మిమ్మల్ని తప్పించే నాదుడు లేడు ఈరోజు. దైవ జ్ఞానానికి, దేవుని వాక్యానికి లోబడి గురువు జ్ఞానాన్ని, రహస్య గురువుని తెలుసుకుని, ఇద్దరు గురువుల్ని దేవుడు ఇద్దరుగా ఉన్నాడని, ఈ ఇద్దరే ఒకడుగా ఉన్నాడని ఎవడైతే తెలుసుకొని నడుస్తాడో వారు ఎంతో ఆనందం, సంతోషం, దుఃఖము సంతోషంగా మారద్దు వారికి. వీరికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఆలోచన చేసి ఏ వ్యక్తులైతే ఉంటారో వారి స్వభావం పోలిగిన వారు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళకి శిక్షలు తప్పవు. తప్పవు. కాబట్టి రహస్య గురువైనటువంటి శ్రీరామధర్మరాజుల వారికి, ఈ మెల్కీసెదెకు వారికి, సత్యస్వరూపి అయినటువంటి ఆయనకి, శరీరం ధరించినటువంటి గురువుకి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఉన్నతమైనటువంటి జ్ఞానం, ఈ గొప్ప జ్ఞానం అర్హత కలిగినటువంటి వారికే అందాలని గురువు ఆదేశించిన ప్రకారం ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు.